గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐఎమ్ గుడ్. నేనైతే ఇప్పటికీ మీ ముందు కూర్చున్నాను, రికార్డ్ అవుతోంది, కెమెరా ముందున్నాను కాబట్టి నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాను. బట్ నాకు తెలియకుండా నా వెనకాల, నా పక్కల, నా చుట్టూ ఎవరైనా ఏదైనా చేయొచ్చు నా పేరుతో. మనల్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాదు, కవితనే చేసింది, ఏదో జరిగింది, బెదిరించింది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి ఒక డైసీ సిచ్యువేషన్ బయటపడాలి అంటే అదే ఏఐని ఉపయోగించుకోవాలా మనం? ట్రూ మ్యామ్, దానిపైన అవేర్నెస్ పెంచుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాను ఫస్ట్. అంటే ఏమేం చేస్తుంది, ఏమేం చేయట్లేదు అని చెప్పి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు ఏ ప్రపంచంలోకి వచ్చాం మనం. డిజిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాజిటివ్స్ ఉన్నాయి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. లైవ్లో వాట్సాప్ కాల్ చేసి మీరు మాట్లాడుతున్నట్టే వేరే వాళ్ళు మాట్లాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేంత టెక్నాలజీ హార్డ్లీ ఎంతకు వచ్చింది అంటే మార్కెట్లో ఒక టూల్ రూపకంగా. డిజిటల్ అరెస్ట్ అనేది మనం వింటున్నాం, ఆన్లైన్లో ఫ్రాడ్ అనేది ఉంది, ఇవి గతంలో కూడా ఉన్నాయి, వాటన్నిటిని మించి జరుగుతుందా ఇప్పుడు? ఎస్ మ్యామ్, ఇప్పుడు ఎందుకు మించి జరుగుతుంది అని అంటే ఏ వచ్చిన తర్వాత వీళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది. ఎథికల్ హ్యాకర్ దాన్ని బ్రేక్ చేయాలి అంటే ఒక 20-25 మినిట్స్ టైం పట్టింది. గా మేము అన్ని పాస్వర్డ్లు మర్చిపోతుంటామండి, అన్నిటికీ ఒకటే ఉంటే మాకు సెట్ అయిపోతుంది, గుర్తు పెట్టుకుంటాం అనేది ఉంటుంది. ఆ సైకాలజికల్ గా ఉంటాం కాబట్టి ఆ సైకాలజీని బ్రేక్ చేస్తాం. కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, దానికి ఇచ్చేస్తే మనం ఏమేం పాస్వర్డ్ పెట్టుకున్నాము, ఎక్కడెక్కడ లీక్ అయ్యాయి. సో గతంలో కూడా సెలబ్రిటీలు చాలా చెప్పారు, మా ఫ్యామిలీ మెంబర్నే డిజిటల్ అరెస్ట్ చేశారు అనే ఒక మాట. ఇంత అవేర్నెస్ ఉంది అనుకుంటున్నప్పుడు డిజిటల్ అరెస్ట్ అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు మ్యామ్. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ వెనకాల పోలీస్ ఎంప్లాయ్ ఉండి, గ్రీన్ స్క్రీన్ నార్మల్గా పోలీస్ ఎంప్లాయ్ ఉండి నేను మాట్లాడుతున్నట్టు లైవ్లో నేను ఎక్కడుండి మాట్లాడినా కూడా పోలీస్ ఆఫీసర్ లానే మాట్లాడినట్టు ఉంటుంది. ఒక సొసైటీలో, ఒక సిస్టంలో కూడా ఇలాంటి ఇంపాక్ట్ చాలా ఉండబోతోంది అనేటువంటి ఒక మాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, సొసైటీలో చాలా మంది ఏంటంటే ఆ రెస్పెక్ట్ తోనే బతుకుతారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రామినెంట్ పీపుల్ పైన ఒక 20-30 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నేను ఇప్పుడు ఐ డ్రీమ్ స్టూడియోలోనే కూర్చున్నాను. మొబైల్ నా చేతిలో ఉంది, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. ఈ మొబైల్ నేను అసలు వాడట్లేదు, ఏ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు, సింపుల్గా కెమెరా ముందు కూర్చున్నాను, ఇంటర్వ్యూ రికార్డ్ అవుతుంది. బట్ నాకు తెలియకుండానే నా అకౌంట్లోంచి ఆన్లైన్ ఫ్రాడ్ జరగవచ్చు, ఒక స్కామ్ జరగవచ్చు, ఆర్ఎల్స్ నా పేరు మీద మీకు ఏదైనా థ్రెటనింగ్ కాల్ రావచ్చు. ఆన్లైన్లోనే ఇలాంటి క్లోనింగ్ అనేది, ఆడియో క్లోనింగ్, వీడియో క్లోనింగ్ కూడా జరగవచ్చు. ఆర్ఎల్స్ డీప్ ఫేక్తో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని నా ఫోటోని మీకు థ్రెటన్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికో నా వాయిస్తో మీకు ఇమ్మీడియట్గా కాల్ కూడా రావచ్చు. బోల్డ్ అంతా జరుగుతోంది కదా. ఇవన్నీ కూడా ఏఐతో ఉన్నటువంటి సెకండ్ సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ఏఐ. మనం ఇంతసేపు ఓన్లీ ఏఐతో పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నా మనకి ఎంత హెల్ప్ అవుతుంది అనుకున్నా, బట్ మనకు తెలియకుండానే మన గురించి ఎంత నెగటివ్గా క్యాంపెయిన్ అవుతోంది. ఎట్ ద సేమ్ టైం ఇతరులని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాము, ఎలా వాళ్ళని బెదిరిస్తున్నాం, వీటన్నిటికీ ఏఐ టూల్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఎడ్యుకేట్ చేయాలి, సొసైటీలో అవేర్నెస్ ఎలా ఇవ్వాలి, ఒకవేళ డిజిటల్ స్కామో డిజిటల్ అరెస్టో జరిగితే మీరు బయటపడడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, సొల్యూషన్ ఎలా ఉంటుంది, సైబర్ క్రైమ్, ఫ్రాడ్, స్కామ్స్ బోల్డ్ అని చూస్తున్నాం, వింటూ ఉన్నాం. మనము బాధితులు కాకుండా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి అంటే ఏం జరగాలి? బోల్డ్ అంతా ఎడ్యుకేషన్ అవసరం, అవేర్నెస్ అవసరం కదా. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నిఖిల్. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? ఆల్ గుడ్ మ్యామ్, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నేనైతే ఇప్పటికీ మీ ముందు కూర్చున్నాను, రికార్డ్ అవుతోంది, కెమెరా ముందున్నాను కాబట్టి నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాను. బట్ నాకు తెలియకుండా నా వెనకాల, నా పక్కల, నా చుట్టూ ఎవరైనా ఏదైనా చేయొచ్చు నా పేరుతో, కవిత పేరుతో ఏదైనా జరగవచ్చు కదా. సో ఒక వోలటైల్ గా ఉంది, సెన్సిటివ్ గా ఉన్నటువంటి ఆ సమాజంలో మనం ఉన్నాము అనుకున్నప్పుడు
మనల్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాదు, కవితనే చేసింది, ఏదో జరిగింది, బెదిరించింది, True. ఇలాంటివన్నీ ఉంటాయి కదా. Correct. సో ఇలాంటి ఒక డైసీ సిచ్యువేషన్ బయటపడాలి అంటే అదే ఏఐని ఉపయోగించుకోవాలా మనం? ట్రూ మ్యామ్, దానిపైన అవేర్నెస్ పెంచుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాను ఫస్ట్. Hmm. అంటే ఏమేం చేస్తుంది ఏమేం చేయట్లేదు అని చెప్పి తెలుసుకోవడం ఇంపార్టెంట్. Hmm. ఇది మేజర్గా టార్గెటెడ్గా ఏంటి అని అంటే మనకి రూరల్ ఇండియా ప్లేసెస్లో చాలా జరుగుతుంది. Hmm. అండ్ ఇందులో స్కామ్స్లో కూడా చాలా ఏమంటారంటే బాధితులు అవుతున్నారు, తెలియకుండా ఆ స్కామ్లో పడిపోతున్నారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు ఏ ప్రపంచంలోకి వచ్చాం మనం. డిజిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాజిటివ్స్ ఉన్నాయి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఐడెంటిటీ థెఫ్ట్, Hmm. ఒక పర్సన్ అంటే ఐడెంటిటీ, పర్సన్ అంటే ట్రస్ట్. ఇప్పుడు కవిత గారు పలానా ఐడ్రీమ్లో చేస్తున్నారు, ట్రస్ట్. సో ఇప్పుడు తన వీడియో నార్మల్గా మీ వీడియో వాట్సాప్లో వచ్చినా, లేదంటే మీరే ఎవరికైనా లైవ్లో వాట్సాప్ కాల్ చేసి మీరు మాట్లాడుతున్నట్టే వేరే వాళ్ళు మాట్లాడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేంత టెక్నాలజీ హార్డ్లీ ఎంతకు వచ్చింది అంటే మార్కెట్లో ఒక టూల్ రూపకంగా చాలా టూల్స్ వచ్చాయి. అట్లాంటి టూల్స్, దీన్ని డీప్ ఫేక్ టూల్స్ అంటాము, వీడియో క్లోనింగ్ టూల్స్ అంటాము, వాయిస్ క్లోనింగ్ టూల్స్ అంటాము. ఈ టూల్స్ అన్నీ కూడా హార్డ్లీ ఒక 900 రూపీస్, 1000 రూపీస్ పర్ మంత్ చొప్పున మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ పర్పస్లో అని చెప్పి దాని మార్కెట్లో ఉన్నాయి. కానీ ఇది అదర్ సైడ్ మాట్లాడుకుంటే ఏంటంటే చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమేం చేయగలుగుతుంది అని చెప్పి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటి అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే, ఈవెన్ అందరి ఫోన్లో ఉండే చాట్ జీపీటీ ఏదైతే ఉందో, చాట్ జీపీటీ ఎవిడెన్సెస్ క్రియేట్ చేయగలుగుతుంది. Okay. ఎవిడెన్సెస్ అంటే ఎగ్జాంపుల్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. ఎవరైనా ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ దొంగతనం జరిగింది అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ చేసేసి పలానా ఈ పర్సన్ దొంగతనం చేశాడు అని చెప్పి ఒక న్యూ అవతార్ని, ఏఐ అవతార్ని క్రియేట్ చేసి, అల్ట్రా రియలిస్టిక్ ఉంటాడు, న్యూ ఏ అవతారం తీసుకొచ్చి ఇతనే నాకు దొంగతనం చేశాడు అని చెప్పి మా షాప్ దగ్గర తీసుకునేటప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఉండే కెమెరా లాగా నేను ఒక ప్రూఫ్ క్రియేట్ చేసి ఒరిజినల్గా తీసి అతనికి ఇచ్చేయచ్చు. అతను ఎంత వెతికినా దొరకడు, ఎందుకంటే అది ఏ జనరేటెడ్. ఏ అంత బాగా అంటే అంత అద్భుతంగా డైరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే చేసిస్తుంది. ఎంత డీటెయిల్గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏ కెమెరాతో తీసాము, ఎక్కడ తీసాము, అతని ఏజ్ గ్రూప్ ఏంటి, అతని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి, అతని ఫోటోకి ఐడెంటికల్ ఉండాలా ఉండొద్దా, లేదంటే మన దగ్గర ఏదైనా రిఫరెన్స్ ఫోటో ఇచ్చి ఆ రిఫరెన్స్ ఫోటోకి ఇచ్చి వీళ్ళ తమ్ముళ్ళలాగానే ఉండేటట్టు నాకు చెయ్యు, లేదు అని అంటే ఈ డ్రెస్ వేసుకొని చేయవు, కలర్ కాంపోజిషన్ ఏంటి, అండ్ దీన్ని నేను నైట్ టైంలో ఫోటో తీసినట్టు చెయ్యు, ఇలా మొత్తం డీటెయిల్గా చెప్తే డీటెయిల్గా అల్ట్రా రియలిస్టిక్ ఫోటో క్రియేట్ చేసిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు మీకు చూపించాను ఇంటర్వ్యూ కన్నా ముందు, చార్మినార్ దగ్గర ఒక నార్మల్గా ఒక 35 years or 40 years ఓల్డ్ ఉన్న ఉమెన్ దోశ బండి మీద దోశ వేస్తున్నట్టు చుట్టుపక్కల ఇద్దరు ఉన్నట్టు నాకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇవ్వమంటే ఆటోమేటిక్గా చాట్ జీపీటీ క్రియేట్ చేసింది. అది దానికి వాటర్ మార్క్ ఉండదు, ఏది ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక పాయింట్ నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చూసేది ఏది నమ్మద్దు, వినేది ఏది నమ్మద్దు, లైవ్ అవతార్ కూడా నమ్మొద్దు. యూజువల్ గా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. మనం ఏవైతే కళ్ళతో చూస్తున్నామో అదే నిజం అని కానీ అనుకుంటాము. డిజిటల్ ప్రపంచంలో చూసేది కళ్ళను కూడా మోసం చేసే టెక్నాలజీ AI లో వచ్చేసింది. అండ్ మీరు ఇప్పుడు అన్నారు వాటర్ మార్క్ అంటే కొన్ని ఏఐ జనరేటెడ్ టూల్స్ లో ఏదైనా ఒక ఫోటోనో వీడియోనో తీసుకుంటే కింద ఏఐ అనేటువంటి ఒక సింబల్ కనిపిస్తుంది. Yes. అది లేకుండా కూడా ఇప్పుడు చాట్ జీపీటీలో ఆ సింబల్ రాదు. పాయింట్ ఏంటంటే చాట్ జీపీటీలో సింబల్ రాదు. నెక్స్ట్ ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటర్ మార్క్ రిమూవర్.io అని ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి కూడా వాటర్ మార్క్ తీసేస్తారు. సో ఇప్పుడు మేడం మనకి కొంచెం టెక్నాలజీస్ అవి వాడతాము, హైదరాబాద్లో ఉంటున్నాము, మనకు తెలుసు ఏమని, ఓకే పలానా ఇవి అని అంటే ఇది ఏమో అని అనుకుంటాం. కానీ విలేజ్లో ఉండే వాళ్ళందరికీ తెలియదు ఏ అని చెప్పేసి. సో వాళ్ళందరికీ ఏంటి అంటే ఫస్ట్ ఆ అవేర్నెస్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని లేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ జనరేటెడ్ ఫోటోని మనము ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ డైరెక్ట్ అప్లోడ్ చేస్తే ఆ ఇంజన్ డిటెక్ట్ చేస్తుంది, చేసేసి ఇది ఏ అని చెప్పి ఏఐ లేబుల్ పెట్టేస్తుంది. కానీ వేరే దాంట్లో ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు నేను చెప్పాను ఎవిడెన్స్ ప్రూఫ్ లాగా ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక చెక్ చేసుకోకపోతే, నేను అది ఫోటోని ప్రింట్ చేసి ఇచ్చాను అనుకుందాం, అది ఏ జనరేటెడ్ అని ఎట్లా తెలుస్తుంది? తెలీదు. ఆ ఏ జనరేట్ చేసిన ఫోటోని నేను ప్రింట్ చేసి ఇచ్చాను, ప్రింట్ చేసి ఇచ్చినప్పుడు తెలీదు. ఇలాంటి మిస్లీడింగ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. టెక్నాలజీ అంత అప్డేట్ అయింది, జనాలు అవేర్నెస్గా ఉండడం ఇంపార్టెంట్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి వాయిస్ క్లోనింగ్ వచ్చేసింది. వాయిస్ క్లోనింగ్ ఏంటంటే మీ 3 to 5 seconds వాయిస్ ఉంటే చాలు, మీ వీడియోలు బోల్డ్ ఉన్నాయి ఆన్లైన్లో ఇంటర్వ్యూలో, ఓకే ఏదో ఒక దానిలో నుంచి మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఆడియో కట్ చేసి, ఆడియో కట్ చేసినప్పుడు ఏంటి అంటే మీ ఇంటోనేషన్తో సహా మీ టోన్, మీరు ఏ స్టైల్లో మాట్లాడతారు, వాయిస్ వైబ్రేషన్, స్లాంగ్ ఇవన్నీ కూడా కాపీ చేసేసుకొని సేమ్ కంటెంట్ నేను ఏదైతే స్క్రిప్ట్ ఇస్తానో ఆ స్క్రిప్ట్తోని ఏఐ కాల్ చేసి మాట్లాడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే వాయిస్ ఏజెంట్ అంటాం.
వాయిస్ ఏజెంట్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాడుతున్నాయి ఫర్ అదర్ పర్పస్. ఏంటి అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కట్టించుకోవడానికి, కస్టమర్ సపోర్ట్లో టెలికాలర్ చాబ్లన్నీ కూడా వాయిస్ ఏజెంట్స్ తీసేసింది. 5-10 నిమిషాల్లో మనం ఒక వాయిస్ ఏజెంట్ చేయొచ్చు. అండ్ ఒకటేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడి నుంచైనా iDreamది ఎంప్లాయీస్ డేటా లీక్ అయింది అనుకుందాం. ఏదో ఒక ఫోన్ చిన్నగా ఇంటర్నెట్లో ఏదైనా వైరస్ గ్లిచ్ వచ్చినా కూడా అక్కడ నుంచి లీక్ అయిపోతాయి డేటా. అందరు ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ మొబైల్ డేటా కానీ ఎక్కడి నుంచైనా లీక్ అయిపోయింది అనుకుందాం. అందరికీ ర్యాండమ్గా ఏదో ఒక వేరే నెంబర్ నుంచి కాల్ చేసి మీరే మాట్లాడుతున్నట్టు కాల్లో మాట్లాడవచ్చు. అండ్ వాళ్ళు కాల్ మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్కి ఏఐ రివర్స్గా మాట్లాడుతుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, నా దగ్గర ఇప్పుడు లేవు, అయ్యో ఓకే నో ప్రాబ్లం, నీ దగ్గర వచ్చినప్పుడే నువ్వు డబ్బులు ఇవ్వు సార్ పర్లేదు. చాలా క్యాజువల్ కమ్యూనికేషన్ కన్వర్సేషన్ లాగా ఆ ఉంటుంది. టోన్ కూడా మనం సెట్ చేయొచ్చు ఏఐకి. ఆ టోన్ కూడా మనం సెట్ చేయొచ్చు, ఎలా మాట్లాడాలి సెట్ చేయొచ్చు. ఓకే ఎంతవరకు మాట్లాడాలి, అది డిమాండ్ చేయాలా లేదంటే ఏం చేయాలని కూడా చెక్ చేయొచ్చు. వాయిస్ క్లోనింగ్ అయిపోతుంది సింపుల్గా. ఒక సైడ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్కి, వాయిస్ ఓవర్స్కి అన్నిటికీ మీ ఏఐ క్లోన్ అవతార్ లాగా వాడుకోవచ్చు. కానీ ఇంకో సైడ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే తెలియని వాళ్ళకి ర్యాండమ్ నెంబర్ నుంచి ఎవరైనా అన్నోన్ కాల్ చేసి నార్మల్గా మనం తెలిసిన వాళ్ళే మాట్లాడుతున్నాను, నేను హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్నాను, లేదంటే నేను ఇక్కడ ఉన్నాను నాకు డబ్బులు వెయ్యు, నేను వేరే గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ చెప్తున్నాను, ఇమీడియట్గా వెయ్యు కట్ చేస్తారు. అండ్ అదే టైంలో ఒరిజినల్ నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏమైపోతుంది, మనం నిజమేమో అని చెప్పి నమ్మి వేసేస్తాము. అండ్ ఒక్కసారి కొంచెం డబ్బులే కదా అని చెప్పి వేసేస్తాము. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయించుకుంటారు. ఆన్లైన్ పేమెంట్స్లో ఏంటి అంటే ఒక ట్రాన్సాక్షన్ ఆథెంటికేషన్ అని ఉంటుంది. ఒక్కసారి ఒక 100 రూపీసో 200 రూపీసో తెలియకుండా కాన్షియస్గానో సబ్ కాన్షియస్గా కూడా తెలియకుండా కొన్నిసార్లు ప్యానిక్ మోడ్లో కూడా చేసేస్తాం. చేసినప్పుడు ఏంటంటే ఒకసారి ఆథెంటికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ట్రాన్సాక్షన్ ఇంటర్నెట్ వెబ్సైట్స్లో, ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో ఆటో డెబిట్గా ఫటాఫట్ కట్ చేసుకుంటారు. సో మనకి ఏంది అప్పుడు ఆ టైంకి బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి మనం పంపించే లోపల వీళ్ళు ఏం చేస్తారా అంటే మనము పేమెంట్ చేసిన అకౌంట్ నుంచి ఒక 40-50 అకౌంట్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ అయిపోయి మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని వేరే అకౌంట్ ఎక్కడికో వెళ్ళిపోతాయి వయా 40-50 డిఫరెంట్ అకౌంట్స్. అండ్ ఇక్కడ ఒక సైబర్ క్రైమ్లో కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో మనం కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గవర్నమెంట్ యొక్క క్లాషెస్ ఇష్యూస్ వస్తాయి. తెలంగాణ గవర్నమెంట్ కేసు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ది, ఆ అమౌంట్ వెళ్ళి బీహార్ బ్యాంక్ లో పడుతుంది. ఆ బీహార్ నుంచి ఎక్కడికో వెళ్తుంది, అక్కడ నుంచి ఎక్కడికో వెళ్తుంది, అక్కడ నుంచి ఎక్కడికో వెళ్తుంది, అక్కడ నుంచి అన్ని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి దుబాయ్కి క్రిప్టో లాగా పంపించేస్తారు. సో ఇప్పుడు డిఫరెంట్ గా మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకు డబ్బులు రావడం, ఇదంతా ప్రాసెస్ ఏమంటారు, మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఇవి కూడా చాలా మటుకు విలేజ్ లెవెల్లో స్కామ్ చేస్తున్నారు. ఏంటి అని అంటే విలేజ్ లెవెల్లో ఫార్మర్స్ వీళ్ళు ఉంటారు కదా మ్యామ్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని రెంట్కి తీసుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్స్ని రెంట్కి తీసుకొని ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, కొంచెం ఈ క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఓకే వాళ్ళు ఇప్పుడు కూలీ పని చేసుకుంటే ఒక 2000 రూపీసో 1000 రూపీసో 500-600 వస్తాయి అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి నాకు, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి, వేరే దానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈ మీడియేటర్ అకౌంట్లో వీళ్ళ దానికి ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక అకౌంట్ లాగా యూజ్ చేసుకొని వాళ్ళకి ఇన్ని రూపీస్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. కోట్లలో ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నారు. అట్లాంటి దాన్ని రీసెంట్గా సజ్జనార్ గౌర అలర్ట్ ఇచ్చారు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకండి. ఎవరైనా ఇప్పుడు జనరల్ కూడా మనకు జరుగుతుంది, మన ఫ్రెండ్ ఎవరో చెప్తారు ఏమని అంటే నీకు ఒక బ్యాన్లో నుంచి డబ్బులు వస్తాయి, ఒక 2-3 ఫ్రెండ్స్కి పంపించేది ఉంది, అలా తెలియని వాళ్ళకి పంపించినా తెలియని వాళ్ళ అకౌంట్ నుంచి మన దగ్గరకు వచ్చిన ఒక 1 month 2 months తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో మనం పంపించిన ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంకులో బ్లాక్ అయిపోతుంది. ఇఫ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది సైబర్ క్రైమ్ ఆర్ దిస్ థింగ్, అందులో పార్ట్ అయిపోయి ఏంటి అంటే లీన్ బ్యాలెన్స్ అని ఉంటుంది. లీన్ అంటే దాన్ని మనం యూజ్ చేయలేము అంటిల్ అండ్ అన్లెస్ మినిమం అమౌంట్ అక్కడ కాదు మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1,00,000 రూపాయలు నాకు మా ఫ్రెండ్ పంపించాడు, ఈ 1,00,000 రూపాయలని మా ఫ్రెండ్ చెప్పాడని నేను ఎవరో నాకు వేశారు, నేను ఎవరికో ఏమని చెప్పాడు, ఒక 2-3 గూగుల్ పే నెంబర్లు ఇచ్చాడు, నేను వేసాను అనుకుందాం, మా ఫ్రెండే కదా ఏముంది అని చెప్పి క్యాజువల్గా వేసేస్తూ ఉంటాం. వేసేసినప్పుడు అది కనుక ఫ్రెండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఆర్ ఆ ట్రూప్ అనుకుందాం, అతను ఏదో కమిషన్ కోసమో అతనికి ఏదో డబ్బులు వస్తాయని చెప్పి లిక్విడేట్ చేపిస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏమైపోతుంది, ఒక 1 month 2 months తర్వాత ఇన్ కేస్ అది సైబర్ ఫ్రాడ్ అని తేలింది, ఎవరైనా కంప్లైంట్ చేశారు, ఆ అమౌంట్ ఎవరిదో ఉంటుంది కదా మ్యామ్, ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళకు లెటర్ ఇస్తారు, ఈ పలానా అకౌంట్లో ఇంత అమౌంట్, ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చింది, 1,00,000 రూపాయలు బ్లాక్ చేసాయి. ఆ కేసు సాల్వ్ అయ్యేంతసేపు నా బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు బ్లాక్ అయిపోతాయి, నా 1,00,000 రూపాయలు బ్లాక్ అయిపోతాయి. వాళ్ళే పంపించేశాను అది కాదు, నా 1,00,000 రూపాయలు బ్లాక్ అయిపోతాయి, ఎందుకంటే అది లీన్లో పెట్టేస్తారు. సో ఇలా చాలా మంది నార్మల్గా చూసుకోవాలి. మీ బ్యాంక్ ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దాంట్లో ఏమైనా లీన్ పడిందా కూడా చూసుకోండి. ఇది జనరల్గా ఏంటి అంటే లోకల్ వెండర్స్
నార్మల్గా ఏంటి అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు, క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేస్తుంటారు, ఆన్లైన్ డబ్బులు పడతాయి క్యాష్ చేస్తారు, ఇట్లాంటి బిజినెస్ ఫ్లో చేస్తూ అనేది ఉంటారు. రెగ్యులర్ గా ఉంటుంది. ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి అన్న నేను నీకు ఆన్లైన్లో గూగుల్ పే కొట్టిపిస్తా, ఫోన్పే కొట్టిపిస్తా, ₹1,00,000 క్యాష్ ఇవ్వాలి, ఒక 10,000 తీసుకోండి ఏం కాదు అంటే 10,000 కోసం ఆశపడి ఏం చేస్తారు, ₹1,00,000 ఇచ్చేస్తారు. బిజినెస్ ఓనర్స్కి చెప్తున్నా, 10,000 కోసం ఆశపడి ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు ఆ ₹1,00,000 బ్లాక్ అయిపోతే పరిస్థితి ఏంటి? సో అండ్ బ్యాంక్లో కూడా బ్యాడ్ రిమార్క్ ఉంటుంది, అకౌంట్ కూడా క్లోజ్ చేయలేం అంటిల్ అండ్ అన్లెస్ ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు కూడా క్లోజ్ చేయలేం. ఇలాంటివి జరుగుతున్నాయి, ఇవి ఫినాన్షియల్ స్కామ్స్. సో ఇప్పుడు వాయిస్ క్లోనింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం. వాయిస్ క్లోనింగ్ని ఒక సైడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్లా వాయిస్ ఓవర్కి దాన్ని వాడుకోవచ్చు. ఇంకో సైడ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలా ఎవరికైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఎవిడెన్స్ ఏదైనా కూడా అది ఒక వెబ్సైట్ ఉంది imagedetector.com అని, అది ఏఐతోని జనరేట్ చేసిన వెబ్సైట్. ఫోటో అయితే మనం దాంట్లో అప్లోడ్ చేస్తే అది ఏఐతో జనరేటెడా కాదా అని చెప్పేస్తుంది. Okay. అండ్ ఇప్పుడు గవర్నమెంట్లో కూడా టెక్నాలజీస్ వచ్చేసాయి, అది ఏఐతో జనరేటెడ్ కాదా అని ఫస్ట్ ప్రూఫ్లో దే ఆర్ వెరిఫైయింగ్ ఇట్. ఇప్పుడు వాయిస్ క్లోనింగ్ అయితే వాయిస్ క్లోనింగ్ కూడా సేమ్, దానికి కూడా వెబ్సైట్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు వాయిస్ క్లోనింగ్ లో మేజర్ టూల్ వచ్చేసి 11labs.io అని ఉంది. అది 11 11labs.io. ఓకే. ఇంకా టీటీఎస్ మేకర్ అని గూగుల్ వాళ్ళ ఏ స్టూడియోలో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ వాళ్ళే యాజ్ ఎ సేఫ్ సైడ్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఒక టూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మనం అది ఏఐ జనరేటెడ్ వాయిసా లేదా అని చెప్పి టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న వాయిస్ కెపాసిటీలో మీరు అప్పుడప్పుడు చూసినట్టయితే ఒక 90-95% అక్యురేట్గా వస్తుంది. మనం ఇంకెక్కువ వాయిస్ని ట్రైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour కంటెంట్ ఇచ్చి ట్రైన్ చేస్తే ఇంకా అక్యురేట్గా ఇస్తుంది. అయినా కూడా 98-99% ఇస్తుంది. మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు కానీ కొన్ని పదాలు కానీ ఒక స్పష్టత కానీ ఏదైనా కొన్నిట్లలో మనం గమనించవచ్చు. కానీ ఆడియో కాబట్టి మనం అంతగానం స్పష్టంగా గమనించలేము. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమనుకుంటాం, అది ఏమైనా సిగ్నల్ గ్లిచ్ ఏమో అనుకుంటాం, జలుబు వచ్చిందేమో అనేది ఎనీథింగ్ అనుకుంటాం. సో ఇలాంటివి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి, ప్రజలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఏంటి అంటే ఎవరైనా ర్యాండమ్గా కాల్ చేసి నేను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అయినా లేదంటే నాకు ఇట్లా ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు డబల్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కాల్ చేసి నిజంగా కాదా లేదా అని చెప్పి చెక్ చేసుకొని తర్వాత డబ్బులు వేయడం ఇంపార్టెంట్. అండ్ ఆ డబ్బులు అన్నోన్ పేయర్కి వేసేటప్పుడు ఒకసారి ఆలోచించి వేయండి. నోన్ పేయర్కి ఇస్తున్నామా అన్నోన్ పేయర్కి ఇస్తున్నామా ఎనీ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ప్రతి దాంట్లో మన అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంది, పాన్ కార్డ్ లింక్ అయి ఉంది. మనము బిజినెస్ చేయాలన్నా లోన్కి వెళ్ళాలన్నా రేపు పొద్దున ఎనీ ట్రాప్లో అమాయకంగా మనం ఇరుక్కున్నా కూడా ఇట్ హర్ట్స్ అస్. మన ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో డిఫరెంట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇది మన ఆడియో క్లోనింగ్. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. గతంలో ఒక మేబీ ఒక 5 years బ్యాక్ 7-8 years బ్యాక్ రాజస్థాన్ లో ఒక జామ్తారా బ్యాచ్ అనేది ఉండేది అని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ ఒక పూల్ అయ్యారు. కొంతకాలం ఏమో మలేషియా నుంచి అయ్యాయి, కొంతకాలం బర్మా నుంచి అయ్యాయి, ఆ తర్వాత ఇప్పుడు కొంతమందిని తీసుకెళ్లి థాయిలాండ్ నుంచి చేస్తున్నారు అనుకున్నప్పుడు అవన్నీ మనకు తెలియకుండా అయ్యాయి. వాటన్నిటికీ అడ్వాన్స్డ్గా అవుతున్నాయి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది మనం వింటున్నాం, ఆన్లైన్లో ఫ్రాడ్ అనేది ఉంది. ఇవి గతంలో కూడా ఉన్నాయి, వాటన్నిటిని మించి జరుగుతుందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఎందుకు మించి జరుగుతుంది అని అంటే ఏఏ వచ్చిన తర్వాత వీళ్ళకి ఫాస్ట్గా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక పాస్వర్డ్ని డీకోడ్ చేయాలంటే మీరు జనరల్గా గూగుల్ కొట్టి చూడండి, ఎవరిదైనా పాస్వర్డ్ని ఒక ఎథికల్ హ్యాకర్ దాన్ని బ్రేక్ చేయాలి అంటే ఒక 20-25 minutes టైం పట్టేది. అంటే మీ యూజర్ ప్యాటర్న్ని గమనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు ఉన్నారు, కవిత గారు సోషల్ మీడియాలో అకౌంట్ పేరు ఏం పెట్టుకున్నారు, ఓకే కవిత గారు ప్యాటర్న్లో ర్యాండమ్గా పాస్వర్డ్ ఏం పెట్టుకోవచ్చు, వాళ్ళ హస్బెండ్ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవచ్చా, వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లల పేర్లు పెట్టుకోవచ్చా, ర్యాండమ్గా తను మాట్లాడినప్పుడు పోస్ట్ చేసినప్పుడు ఏదైనా కీవర్డ్ వాడుతుందా ఆ కీవర్డ్ని పెట్టుకోవచ్చా, లేదంటే హనుమాన్ భక్తురాలు అయితే హనుమాన్ అనే పేరు పెట్టుకోవచ్చా. ఇలా పర్ముటేషన్ కాంబినేషన్ ఏం చేసేవాళ్ళు ఆలోచించి ర్యాండమ్గా కొట్టేవాళ్ళు. కొట్టేసేసి నియర్ బై పాస్వర్డ్ కొట్టినప్పుడు కొన్ని ఇంజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఉంది, జీమెయిల్ ఉంది చూసుకున్నాం. జీమెయిల్లో ఏమైపోతుంది అంటే రాత్రి జనరల్గా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ కూడా జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ కానీ జీమెయిల్ హ్యాకింగ్ జరిగినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయరు, జీమెయిల్ హ్యాక్ చేస్తారు. ఫస్ట్ రాత్రి 2-3 మీరు నిద్రలో ఉంటారు, 2-3 మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేసి 2-3 IP అడ్రస్లో అటెంప్ట్ చేసి పాస్వర్డ్ని వీకెండ్ చేస్తారు. వీకెండ్ చేసి 2-factor కానీ 2-factor లేని వాళ్ళకి చెప్తున్నారు, 2-factor authenticator లేని వాళ్ళు చాలా మంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళకి అప్పుడప్పుడు 2-factorని కూడా బైపాస్ చేసేస్తుంది. 2-factorని కూడా బైపాస్ చేసేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందని మీ ఈమెయిల్ దొరికిపోతుంది. ఈమెయిల్కి పాస్వర్డ్ చేంజ్ చేసి ఆ ఈమెయిల్ నుంచి కాంటాక్ట్స్ ఇస్తారు, ఈమెయిల్ నుంచి ఇమేజెస్ తీసుకుంటారు. దానికి రిలేటెడ్ కనెక్ట్ అయిన అకౌంట్స్ ఉంటాయి కదా, మీరు ఏదేదో వెబ్సైట్లో ఏదేదో దాంట్లో పాస్వర్డ్స్ వాడి ఉంటారు. అండ్ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అన్నిట్లలో సేమ్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్కి అదే పెట్టుకుంటారు, ఫేస్బుక్ అదే పెట్టుకుంటారు, జీమెయిల్కి అదే పెట్టుకుంటారు, ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కూడా అదే పెట్టుకుంటారు కొన్నిసార్లు. యూజువల్ గా మేము అన్ని పాస్వర్డ్లు మర్చిపోతుంటామండి, అన్నిటికీ ఒకటే ఉంటే మాకు సెట్ అయిపోతుంది, గుర్తు పెట్టుకుంటాం అనేది Yes. ఉంటుంది. ఆ సైకాలజికల్ గా ఉంటాం కాబట్టి ఆ సైకాలజీని బ్రేక్ చేస్తారు. అయితే ఏ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఈ డేటా ప్యాటర్న్స్ ని కనుక గమనించి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, దానికి ఇచ్చేస్తే మనం ఏమేం పాస్వర్డ్స్ పెట్టుకున్నాము, ఎక్కడెక్కడ లీక్ అయ్యాయి. యాక్చువల్గా ఏమైపోతుంది అంటే మ్యామ్, ఈ పాస్వర్డ్స్ కూడా మనము ఎవ్రీ 3 monthsకి 4 monthsకి చేంజ్ చేసుకోవాలని కూడా గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు, కానీ మనము అంత బిజీ ఉంటాం కాబట్టి చేంజ్ చేసుకోము. ఓకే, కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే బిజీ ఉండి చేంజ్ చేయడం, నెగ్లెక్ట్ చేయకపోవడం వల్ల ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు చెప్పారు మీరు రెగ్యులర్గా జొమాటో వాడుతున్నారు అనుకుందాం. జొమాటో సైబర్ క్రైమ్లో హ్యాక్ అయింది, డేటా బ్రీచ్ అని జరుగుతుంది. అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, డార్క్ వెబ్లో ఇంతమంది డేటా దొరికింది, ఇంతమంది అమ్ముతున్నారు అవన్నీ అని చెప్పేసి. హ్యావ్ ఐ బీన్ pwned.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మన ఈమెయిల్ ఎంటర్ చేస్తే మన ఈమెయిల్ ఐడి ఎక్కడెక్కడ దానిలో డేటా బ్రీచెస్లో లీక్ అయింది మొత్తం చెప్తుంది. ఆ లీక్ అయినప్పుడు మన ఈమెయిల్ ఐడి, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అయితే ఇంటి అడ్రస్ అన్నీ కూడా లీక్ అయిపోతుంది. అన్నీ లీక్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు అంటే లీకేజెస్లో ఉన్న డేటా ఉంటుందా, ఆ డేటాలో ఉన్న పాస్వర్డ్ కూడా దొరుకుతుంది కదా, అదే ప్యాటర్న్లో ఏఐతోని సహాయంతో ఏం చేస్తారంటే మీ జీమెయిల్ కూడా ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా డేటా బ్రీచ్లో దొరికిన డేటాని తీసుకొని ఇక్కడ మనం ట్రై చేయడం వల్ల ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎనీ వెబ్సైట్లో హ్యాక్ అయిపోతే మీ అసోసియేటెడ్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయో కూడా వాళ్ళకి తెలిసిపోతాయి టెక్నాలజీలో. అలా ఫేస్బుక్లోకి వెళ్ళిపోతారు, ఫేస్బుక్లో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసేస్తారు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారంటే ఒక పోస్ట్ పెట్టేస్తారు, మీరు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 50,000 రూపాయలు వస్తాయి, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి, ఇన్వెస్ట్ చేయండి, ఇది గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్. మీరు అకౌంట్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మీ జీమెయిల్ కనబడదు, మీ జీమెయిల్ యాక్సెస్ కాదు, మీ జీమెయిల్ యాక్సెస్ కాదు అని చెప్పి మీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేద్దామంటే మీ ఇన్స్టాగ్రామ్ చేయలేరు. మీ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ 1,00,000 మంది 2,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అందరూ మేడం చెప్పిందంటే నిజమే అని చెప్పేసి నమ్మేసి వెంటనే గూగుల్ పే, ఫోన్పే కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీ నెంబర్ ఉండదు. ప్రతిదానికి ఒక లింకింగ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అకౌంట్, మీరు ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశారు, చాలా మంది కోవిడ్ టైంలో చాలా మంది అకౌంట్ ఓపెన్ చేశారు, కానీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ నౌ. ఏదో వాళ్ళకి వీళ్ళకి ఏంటి అంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా, యూట్యూబ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి నామకే వస్తే చేశారు, ఒక స్టేటస్ లాగా చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే హ్యాకర్స్ ఏం చేస్తారు, ఆ ప్యాటర్న్ చూస్తారు. ఓకే, ఈ అకౌంట్ 120 days నుంచి యాక్టివ్గా లేదు కాబట్టి ఏం చేస్తారు, ఇదే అకౌంట్ పేరుతోని, ఇదే అకౌంట్ ఫోటోతోని కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తారు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేస్తారు. పంపించేసిన ఇంట్లో ఎమర్జెన్సీలో ఉన్నాను, హాయ్ ఎలా ఉన్నావు ఏంటి, ఇది నా ఫోన్పే నెంబర్, డబ్బులు పంపి. కొంతమంది పంపించేస్తారు, చాలామంది పంపిస్తారు. నిజంగా ఉన్నారేమో అని చెప్పి చాలామంది, అంటే ఆ పర్సనల్ ఐడెంటిటీ ఆఫ్లైన్లో ర్యాప్ ఉంటుంది కాబట్టి కాల్ చేయకుండానే నార్మల్గా పంపించేస్తారు. కాల్ చేసిన వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇలాంటివి ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఆన్లైన్లో చాలా ఈజీ, చాలా సింపుల్. వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే పాస్వర్డ్ గెస్ చేయడం ఈజీ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మీరు నార్మల్గా ChatGPTని అడగండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ లవ్ యూ @123, మై ఇండియా @123, వాళ్ళ పేరు @డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మదర్ నేమ్ @డేట్ ఆఫ్ బర్త్, ఇట్లాంటి ప్యాటర్న్స్లో పెట్టుకుంటారు. ఆ ప్యాటర్న్ బ్రేకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈజీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే ఎవిడెన్స్ చూసి ట్రస్ట్ చేస్తున్నామో, ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాము, ఇమేజ్, ర్యాండమ్ ఇమేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక జీవో ఉంది అనుకుందాం, గవర్నమెంట్ జీవోని కనుక మనం అప్లోడ్ చేసి ChatGPTలో ఏదైనా రాంగ్ జీవో క్రియేట్ చేసి ఆ దాన్ని యాడ్ లాగా రన్ చేసి ఇది ఒక స్కీమ్ ఉంది మీరు అప్లై చేసుకోండి అని అంటే, అది జీవో ఉంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది అంటే మనం ఏం, అది నిజమేమో అని నమ్మేస్తాం. అండ్ ఇవి కూడా ఎప్పుడు జరుగుతాయో కూడా చెప్తాను. రాత్రి 8 o'clock 9 o'clock తర్వాత నుంచే యాడ్స్ వస్తాయి. ఇలాంటిది ఒక మంచి ఎప్పటి నుంచో నడుస్తున్న మార్కెట్లో స్కామ్ ఏంటి అంటే, నిర్మలా సీతారామన్ గారిది స్కామ్ ఒకటి నడుస్తుంది, నెక్స్ట్ అర్నబ్ గోస్వామి గారిది ఒక స్కామ్ నడుస్తుంది. వాళ్ళు మీడియాలో చెప్తారు ఏఐతోని యూజ్ చేసి ఏంటి అంటే, వీడియోలు కూడా చూపిద్దాం మనము, ఏఐతోని యూజ్ చేసి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నట్టు వీడియో వస్తుంది, తను నిజంగానే స్పీచ్ ఇలా ఇస్తున్నట్టు మాట్లాడే లిప్ మూమెంట్తో సహా సింక్ అవుతుంది, కానీ మాట్లాడే కంటెంట్ వేరే ఉంటుంది. ఏంటి అంటే యువత అందరి కోసం, యువత అందరూ జాబ్స్ లేకుండా ఉన్నారని చెప్పి వాళ్ళకి ఒక జాబ్స్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పి మేము ఒక స్కీమ్ క్రియేట్ చేశాము. ఆ స్కీమ్ ఏంటి అంటే, మీరు 22,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు 2 lakh రూపీస్ వరకు ఇలా వస్తుంది తీసుకుంటున్నాము. ఈ యాడ్ కానీ ఈ వీడియో కానీ మీకు వస్తే ఇమీడియట్గా మీరు దీనిలో రిజిస్టర్ చేసుకోండి. అయితే దీనికి సపోర్టివ్గా ఏంటి అంటే, వెంటనే టీవీలో ఇట్లా వస్తుంది, అర్నబ్ గోస్వామి గారిది హిందీలో వస్తుంది, ఆజ్ ఇండియా పే ఏక్ అచ్చా నయా స్కీమ్ ఇలా వచ్చింది, మీరు వెంటనే చేసుకోండి, యూత్ అందరికి ఇట్లా చేయడానికి ఇలా వచ్చిందని చెప్పి. తర్వాత న్యూస్లో ఎట్లయితే వీడియో ప్లే అవుతుందో న్యూస్లో అట్లే వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో క్లిప్ లాగా క్రియేట్ చేసి ఆ ఫేక్ వీడియోని ఏం చేస్తారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఒకటి డీప్ ఫేక్ చేశారు,
క్లోన్ చేశారు, వాయిస్ మార్చేశారు, ఇన్ఫర్మేషన్ మార్చేశారు. తర్వాత ఏని యూజ్ చేసి ఓన్లీ యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఓన్లీ ఉమెన్, ఓన్లీ హౌస్ వైఫ్ ఎవరైతే జాబ్ చేయకుండా ఉన్నారో, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఖాళీగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఏఐ యాడ్ అంటే ఏఐ వాళ్ళకి మాత్రమే యాడ్ చూపిస్తుంది. ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే రాత్రి 8 o'clock 12 o'clock ఇట్లాంటి టైంలో ఏంటంటే అందరూ ర్యాండమ్గా ఏం చేస్తారు, పడుకొని చూస్తూ ఉంటారు. పడుకొని సైకలాజికల్గా చూస్తున్నప్పుడు అయ్యో ఇది నిజమేనేమో అని చెప్పి అంతగానం చూడరు ఎవరు పెట్టారు. ఇప్పుడు అట్లాంటి స్కీమ్ ఉంటే పేపర్లో ఇస్తారు కదా. ఇక్కడ ఇంకొక లాజిక్ వాడుతున్నారు. ఏం చేస్తున్నారు అంటే పేపర్ అనేది ట్రస్ట్ మనకి ఫ్యాక్టర్. సెకండ్, ఇప్పుడు ఆ యాడ్ పైన క్లిక్ చేస్తే, నేను ఆ వీడియోని కూడా మీకు పంపిస్తాను, మన దాంట్లో వేద్దాము. యాడ్ పైన క్లిక్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే డీటెయిల్స్ తీసుకొని అప్లికేషన్ ఫీ అని కట్టించుకుంటారు. ఎవరైనా న్యూస్ వెబ్సైట్లో అప్లికేషన్ ఉంటుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏదైనా న్యూస్ వెబ్సైట్లో అప్లికేషన్ ఉంటుందా? గవర్నమెంట్ స్కీమ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్లో చేస్తారు కదా. న్యూస్ వెబ్సైట్లో ఇదంతా కూడా ఏం చేస్తారంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని క్లోన్ చేస్తారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని క్లోన్ చేసేసి టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే అయ్యో ట్రస్ట్ ఫ్యాక్టర్ అని నమ్ముతాం. నమ్మేసి వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు ఫిల్ చేస్తారు. ₹1 ₹2 ట్రాన్సాక్షన్ జరిగినా ఆ ట్రాప్లో మనం ఇరుక్కున్నట్టు. ₹1 ₹2 ట్రాన్సాక్షన్ ఆటో పే కానీ నార్మల్గా వెళ్ళిపోతుంది. ఒకసారి యాక్సెస్ వచ్చింది, ఆథెంటికేషన్ అయిపోయింది అంటే నెక్స్ట్ కట్ చేసుకుంటూ ఉంటారు. సో ఏదైనా ఇటువంటి స్కీమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా వీడియో వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని గూగుల్లో ఫ్యాక్ట్ చెక్ అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. అఫీషియల్ ఏ సోర్స్ నుంచి వచ్చింది, సోర్స్ చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇస్తున్నారు, ఎనీథింగ్. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా, డబ్బులు వస్తున్నాయని చెప్పిన. ఎందుకంటే ఎక్కువ మట్టుకు ఎట్లా జరుగుతాయనంటే ఇప్పుడు ఈ డీఫేక్ జరిగినప్పుడు కానీ, ఇవి జరిగినప్పుడు కానీ, ఏఐతోని జరిగినప్పుడు ఏమైపోతుందనంటే దురాశకి ఎక్కువ వెళ్ళిపోతారు. అత్యాశ, బేసిక్గా అత్యాశ. అరే ఇప్పుడు నేను పెడితే వస్తున్నాయనంట అని చెప్పి పెడతారు. కొంతమంది ఏంటంటే పెట్టకున్నా కూడా వస్తున్నాయని చెప్పి, కొన్నిసార్లు ఏంటంటే ఇంతకుముందు రెంటల్ చెప్పాను, పెట్టకున్నా కూడా వస్తున్నాయి, ఏముంది నా బ్యాంక్ అకౌంట్లు ఎవరు వాడరు, వీళ్ళకి ఇచ్చేద్దాము, పాస్బుక్ కదా ఇచ్చేద్దాము. అలా ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఎన్నో తెలియని స్కామ్స్ ఇలా జరిగిపోతుంటాయి. ఇలాంటివి నమ్మకూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చిన తర్వాత ఈ డీప్ ఫేక్ అని చెప్పాను కదా, డీప్ ఫేక్ ఈజీ అయిపోయింది. ఎట్లా అంటే ఫోటో తీసేసుకొని, ఫోటో కానీ వీడియో కానీ లైవ్లో ఇప్పుడు మీది కూడా తీసుకొని వాట్ వీ క్యాన్ డూ, ఒక చిన్న డెమో చేద్దాము. సో ఇప్పుడు నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను మ్యామ్, ఇది సింపుల్ గా ఒక ఫోటో తీసుకుంటున్నాను. కూర్చున్నాను, నా ముందు మైక్ ఉంది, కెమెరా ఉంది, అయినా కానీ మీరు ఏం మాట్లాడకండి, జస్ట్ ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఒక వీడియో తీసుకుంటున్నా, ఏదైనా మాట్లాడండి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ నాకు ఆడియో అండ్ వీడియో క్లోనింగ్ చేసి చూపిస్తారు, అంతేనా? ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు చాట్ జిపిటి కానీ ఇట్లా కొన్ని వేరే యాప్స్ ఉంటాయి. యాప్స్ నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ అందరికీ యాక్సెసిబుల్ గా వచ్చింది అని చెప్పాను కదా, ఈ యాప్స్ లోకి వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మీ ఫోటో అప్లోడ్ చేసి మీ అవతార్ క్రియేట్ చేసుకొని ఈ ఫోటోకి స్క్రిప్ట్ నేను ఇచ్చేసి మీరు మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడి ఇచ్చేయచ్చు. దీన్నే అన్నోన్ నెంబర్ నుంచి వాయిస్ కనుక వెళ్ళిపోయింది అని అంటే మాత్రం ఆటోమేటిక్గా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా, మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలు కానీ అయ్యో అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, నిజంగానే మీకు యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి ఆ వీడియో పంపించవచ్చు. నిజంగా మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ అవతార్ అని వచ్చింది, లైవ్ అవతార్ అని ఒక టెక్నాలజీ వచ్చింది. మీ ఫేస్ మీ వీడియో అప్లోడ్ చేస్తే వీడియో ఏజెంట్ లాగా మీరు మాట్లాడుతున్నట్టు వచ్చేసింది. ఇప్పుడు మీరే మాట్లాడుతూ ఉంటారు, నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చేస్తుంటారు, క్వశ్చన్స్ అడుగుతుంటారు, మీరు ఆన్సర్ చేస్తుంటారు. లైవ్ అవతార్ మాట్లాడేంత టెక్నాలజీ ఎగ్జాక్ట్గా మీరు ఎలా మాట్లాడతారో ఏం చేస్తారో అలాంటి టెక్నాలజీ వచ్చింది. అలాంటి కేసులో వీడియో జనరేట్ అవుతుంది. వీడియో జనరేట్ అయినాక మీకు చూపిస్తాను, జనరేట్ అయినాక మనం చూపిద్దాం అందరికీ. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎంత టెక్నాలజీ వచ్చిందంటే మోషన్ కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు నేను స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నాను, లేదంటే మీరు స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేను నరేంద్ర మోడీ లాగా మార్చేయచ్చు, మిమ్మల్ని నేను ఇలా క్లిక్లో ఒక 10 సెకండ్ వీడియో మహేష్ బాబు లాగా మార్చేయచ్చు, సమంత లాగా మార్చేయచ్చు. నిజంగా నన్ను కూడా నేను మార్చేసుకోవచ్చు, నా వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు, నా ఏజ్ మార్చేసుకోవచ్చు, అన్ని మార్చేసుకోవచ్చు విత్ ద పవర్ ఆఫ్ ఏఐ టూల్స్ విచ్ ఆర్ రెడీమేడ్లీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు ఏంటి అని అంటే ఫ్యాన్ మేడ్ వీడియో లాగా మహేష్ బాబు చెప్పారు అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది అని అంటే నిజంగా మహేష్ బాబు చెప్పారేమో అని చెప్పి నమ్ముతారు కదా. మహేష్ బాబు చెప్పారు, ఓకే ఇట్లా ఫౌండేషన్ వెబ్సైట్ అని. మొన్న ఒక హరిత వెబ్సైట్ కూడా గవర్నమెంట్లో స్కామ్ జరిగింది. సేమ్ హరిత వెబ్సైట్ లాంటిది ఏఐతో యూజ్ చేసి, ఏఐ ఈజ్ వెరీ గుడ్ ఎట్ కోడింగ్. ఏఐకి ఈ వెబ్సైట్ ఇచ్చి, ఈ వెబ్సైట్ ఎట్లుందో అట్లా క్లోన్ వెబ్సైట్ అంటే జిరాక్స్ ఇచ్చేస్తుంది మొత్తం విత్ ఫంక్షనాలిటీస్. ఇప్పుడు .com దగ్గర .in ఉన్నా, .co.in ఉన్నా, ఇప్పుడు హరిత హోటల్స్ అని ఉంది, HOTELLS. అప్పుడప్పుడు చూసుకోము .com ఏనా కాదా అని చెప్పి చూసుకోము. అక్కడికి వెళ్ళి పే చేశారు. అక్కడికి వెళ్ళి పే చేసిన తర్వాత రీసెంట్గా ఒక
2-3 months బ్యాక్ జరిగింది. అక్కడికి వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్న తర్వాత రూమ్ బుకింగ్ కూడా అయిపోయింది, పేమెంట్ కూడా చేశారు. అక్కడ హోటల్కి వెళ్ళేసరికి చూసుకునేసరికి ఇక్కడ మాది బుక్ కాలే అని చెప్పారు వాళ్ళు. సో ఆన్లైన్లో ఇట్లాంటి స్కామ్స్ చాలా జరగవచ్చు. ఫేక్ ఏపీకే యాప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఏఐ ఈజ్ వెరీ గుడ్ విత్ యాప్ డెవలప్మెంట్. నాకు ఇట్లా ఒక యాప్ చేసివు ఏంటి అంటే ఒక 10 మంది ₹10 కడతారు, అందులో ర్యాండమ్గా ఒక పర్సన్కి ₹50 వస్తాయి. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ స్కామ్స్ అని ఇంతే, అందరూ బెట్ చేస్తారు. అందరూ ఏం చేస్తారు, అందరూ 100 కదా 50 కదా 20 కదా అని పెడతారు. అందులో ర్యాండమ్గా కొంతమందికి వస్తుంది, వచ్చిన వాళ్ళు ఇంకెక్కువ పెడతారు, రాని వాళ్ళు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అని పెడుతూనే ఉంటారు. ఇలా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ జీరో ఎఫర్ట్తోనే డబ్బులు వస్తున్నాయి కాబట్టి దానికి అలవాటు అయిపోయి అలా పెడుతూ ఆ స్కామ్లో పాటైపోతారు. స్కామ్ అని అన్నాను, బేసిక్గా అదొక స్కీమ్ విచ్ ఇస్ స్కామ్ ఫర్ అస్. మనల్ని స్కామ్ చేసి ఆ స్కీమ్ వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కూడా ఆన్లైన్లో ఎవరైనా డబ్బులు ఇస్తా అంటున్నారు, ఎవరైనా మీరు ఇది చేయండి. ఆన్లైన్లో ఇప్పుడు కోర్సులలో కూడా స్కామ్ జరుగుతుంది. కోర్సులలో ఏంటంటే మీరు వాళ్ళొక కోర్స్ రికార్డ్ చేసింది ఇచ్చేస్తారు, 28 కోర్సులు ఉన్నాయి ఇందులో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, మీరు మీ జీవితం మార్చుకోవచ్చు, అది అని చెప్తారు. దీనిలో జాయిన్ అయిన తర్వాత మీరు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. వేరే వాళ్ళని ముగ్గురిని జాయిన్ చేస్తే, ఇప్పుడు ఠాగూర్ సినిమాలో మనకు స్టాలిన్ సినిమా అనుకుంటుంది, ముగ్గురికి హెల్ప్ చేయి. ఇక్కడ ఏంటంటే ఒకరు ముగ్గురిని జాయిన్ చేయండి, ఇక్కడ పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డబ్బుల్ని తీసుకొనే మనకే డబ్బులు ఇస్తున్నాడు. మనకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, వేరే వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళ జేబుల నుంచి మనం తీసుకుంటున్నాము, మిగతా 30% 40% కంపెనీకి ఇస్తున్నాము, పైన వాళ్ళకి వస్తున్నాయి. ఎవరైనా డబ్బులు వాళ్ళకి రాంది చేయరు, వాళ్ళకి వచ్చి మనకి ఇస్తా అంటున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలు పెడితే 10,000 రూపాయలు ఎట్లా ఇస్తారు మేడం? చిన్న లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 10,000 రూపీస్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇచ్చేది ఉంటే వాళ్ళే 5,000 10,000 చేసి ఆ 10,000ని మళ్ళీ వాళ్ళే పెట్టుకొని వాళ్ళే చేస్తారు కదా. అంత మంచి వాళ్ళు ఉన్నారా? వేరే వాళ్ళకి ఆపర్చునిటీ చేద్దాం మంచి వాళ్ళు ఉన్నారా? లేరు. అది కూడా ఆన్లైన్లో ఇస్తారా? లేరు. అట్లాంటిది ఉంటే మన గవర్నమెంట్కే వాళ్ళు సాయం చేసి ఉన్న అప్పంతా కూడా తీర్చేయచ్చు కదా. సో గతంలో కూడా సెలబ్రిటీలు చాలా చెప్పారు, మా ఫ్యామిలీ మెంబర్నే డిజిటల్ అరెస్ట్ చేశారు అనే ఒక మాట. ఇంత అవేర్నెస్ ఉంది అనుకుంటున్నప్పుడు డిజిటల్ అరెస్ట్ అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు మ్యామ్. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కాల్ చేసి ఇట్లా చెప్తే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని నేను ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో వెనకాల పోలీస్ ఎంబ్లెమ్ ఉండి, గ్రీన్ స్క్రీన్ నార్మల్గా పోలీస్ ఎంబ్లెమ్ ఉండి నేను మాట్లాడుతున్నట్టు లైవ్లో నేను ఎక్కడుండి మాట్లాడినా కూడా పోలీస్ ఆఫీసర్ లానే మాట్లాడినట్టు ఉంటుంది. గంభీరంగా మాట్లాడిచ్చేసేసి మీరు అరెస్ట్ అయ్యారు, మీకు ఇట్లా జరిగింది, కొకైన్లో దొరికారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పి మేజర్గా ఏంటంటే టార్గెట్ ఎవరిని చేస్తున్నారు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఉన్న వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళు నిజంగా పోలీస్ వాళ్ళు కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ అయ్యాము, మీ బ్యాంక్ అకౌంట్ ఇదే కదా, ఎంత డీటెయిల్గా అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక లేడీ దగ్గర ఒకటి ఏమైంది అంటే 22 లక్షల రూపాయలు తను ఇచ్చింది మేడం. ఎంత డీటెయిల్డ్గా ప్రాపర్గా ప్లాన్ చేశారంటే, నేను పలానా పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను, ఇక ఎస్పీని మాట్లాడుతున్నాను, మీ అకౌంట్లో మీ ఎఫ్డీలో ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలుసు ఆల్రెడీ, మీది ఈ పలానా థింగ్లో దొరికింది, మీ బాబు ఇక్కడ యూఎస్లో అరెస్ట్ అయ్యాడు, యూఎస్లో వాళ్ళ బాబు ఉన్నాడు, యూఎస్లో అరెస్ట్ అయ్యాడు, యూఎస్లో అరెస్ట్ అయితే ఆ యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇక్కడికి పంపించారు, ఇక్కడికి పంపిస్తే ఇక్కడ నుంచి చేసాము, మీ బాబుకి మీరు కాల్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ కండిషన్, మీరు బాబుకి కాల్ చేసినట్టు తెలిస్తే అతను మిమ్మల్ని కూడా డైరెక్ట్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సెకండ్, మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి, ఎఫ్డీలో ఉన్నాయి కదా, మీరు వెళ్ళి ఎఫ్డీ డిపాజిట్ చేసి డ్రా చేసి ఆ అమౌంట్ని వేరే అకౌంట్లో డిపాజిట్ చేయండి. ఓకే, ఇన్స్ట్రక్షన్ నెంబర్ 2. ఎవరికి కూడా దీన్ని రివీల్ చెప్పొద్దు, ఎవరిని కూడా చెప్పొద్దు. ఇంకొకటి కూడా ఏం చెప్తాను, ఈ ఎఫ్డి బ్రేక్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, ఎందుకు బ్రేక్ చేస్తున్నారు, ఏం అవసరం ఉంది అని చెప్పి చేస్తున్నారు. ఆ బ్రేక్ చేసినప్పుడు ఆన్సర్ మీరు చెప్పాలి. ఏమని అంటే, నాకు అవసరం ఉన్నాయి, నాకు పెళ్లికి అవసరం ఉన్నాయి, అందుకే నేను బ్రేక్ చేస్తున్నాను అని చెప్పాలి. తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇంట్లోనే ఉండాలి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మీకు కాల్ చేస్తూ ఉంటాము, కాల్ లిఫ్ట్ చేయాలి. మీకు వాట్సాప్లోనే కాల్ చేస్తూ ఉంటాము, నార్మల్ కాల్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. నేను మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం లాస్ ఒక 3 కోట్లు అయింది, అందులో 10% మీరు కడితే మీ వాళ్ళని జైల్లోకి వెళ్ళి కాకుండా మీరు కాపాడుతాము. అన్నీ ఎంత చెప్పాడు అంటే, దట్ లేడీ పే 22 lakhs మ్యామ్. తెలియకుండా, కాన్సెప్ట్ తెలియకుండా, ఇది డిజిటల్ అరెస్ట్ అని తెలియకుండా. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎనీ అరెస్ట్ ఆఫ్లైన్లోనే ఉంటుంది. అరెస్ట్ అనేది నోటీస్ ఉంటుంది, వారెంట్ ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. ఎనీ టైం ఒక పోలీస్ ఆఫీసర్కి అట్లా వీడియో కాల్ చేసి మాట్లాడేది కూడా, అట్లాంటి రైట్ కూడా వాళ్ళకి లేదు. అండ్ ఎవరైనా అది వాడుతున్నారు, మాట్లాడుతున్నారంటే అది కూడా వాట్సాప్లో వచ్చింది అని అంటే అసలు నమ్మకూడదు. ఏదైనా ఉంటే ఓకే రండి, పోలీస్ స్టేషన్ నుంచి రండి అని చెప్పండి, ఇంటికి పర్లేదు. అంటే ఈ అవేర్నెస్ ఇంకా లేదు. చాలా ఇప్పటికీ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అవుతున్నాయి.
పీపుల్కి జనాలకు తెలియకుండా అవుతున్నాయి. ప్రాబ్లం ఏమైపోతుంది అంటే అవేర్నెస్ లేదు రూరల్ ప్లేసెస్లో. ఎవరైనా రూరల్ ప్లేస్లో అలా జరిగినప్పుడు ఇలా మాట్లాడొద్దు, ఇలా బెదిరించి, ఇలా నిజంగానే ఇంకొకటి కూడా చెప్తాను, నిజంగానే ఇప్పుడు ఏఐతోని వాళ్ళ కొడుకుని నిజంగానే జైలు వేసుకున్నట్టు వీడియో కూడా చేయొచ్చు. ఆ కొడుకు ఫోటో ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుంది? ఫేస్బుక్లో ఇవాళ రేపు ఏంటి అంటే నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను, నేను అక్కడ తాగుతున్నాను, ఇక్కడ తింటున్నాను, అన్ని ఫోటోలు పెట్టేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా అన్ని ఫోటోలు పెడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను, అమ్మాయిలకి నేను చాలా మందికి ఎటువంటి థింగ్ అని అంటే టూ మచ్ మ్యామ్, వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. వీళ్ళ ఫోటోని కనుక డీప్ ఫేక్ చేసి పాన్ వెబ్సైట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. మొత్తం డీప్ ఫేక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తున్నా అని చెప్తారు. ఎంతోమంది తెలియకుండా సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక దాంట్లో ఏంటంటే వాళ్ళ చెల్ల ఫొటోస్ అవి ఇవి జరిగితే వాళ్ళ అన్నకి పంపించి బ్లాక్మెయిల్ చేస్తే ఎంత ఇవ్వాలో అన్ని డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ చెల్ల వాళ్ళకి ఇట్లా అయిపోయింది, అతని వల్ల చెల్ల వాళ్ళకి ఇట్లా అయిపోయింది అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. అసలు ఏమైంది అని చెప్పి చూస్తే చెల్ల వాళ్ళ ఫోటోలు అన్న ఫోన్లో తీశాడు. అన్న ఫోన్ హ్యాక్ అయింది. అన్న ఫోన్ హ్యాక్ అయితే ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. యాప్లో నుంచి ఫోటోలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్నిటికీ పంపించేసి అన్నకే పంపించేసి బ్లాక్మెయిల్ చేస్తారు, అందరికి పంపిస్తారు అది అని చెప్పారు. ఇంకొక 9th క్లాస్ స్టూడెంట్ ఒకటి జరిగింది. హూ కాల్డ్ మీ ఎట్ నైట్, ఒక 2ంటికి కాల్ చేసి అన్న ఇట్లా జరిగింది, నేను ఆల్మోస్ట్ ఒక 6 లక్షల రూపాయల దాకా ఇచ్చేసిన, నాకు ఇప్పుడు ఆప్షన్ లేదు. 8th క్లాస్ అబ్బాయి 6 లక్షల రూపాయల దాకా ఇచ్చేసిన, అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామయ్య దగ్గర అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నింటిలో ఆల్ దీస్ థింగ్స్ ఇచ్చేసాడు. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ రిలేటివ్స్కి పంపిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి. అంటే ఇప్పుడు ఫోన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం ఒక మిస్టేక్ ఏం చేస్తాము అంటే ప్రతి దానికి అలో అని పెట్టేస్తాం, యాక్సెప్ట్. అందులో వాళ్ళ మన కాంటాక్ట్స్, మన ఫొటోస్ యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్ అన్నీ ఇచ్చేస్తాం. అదొక ర్యాండమ్ యాప్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ యాప్స్ అనుకోండి, గేమ్స్ యాప్స్ అనుకోండి, తెలియకుండా ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఓటీటీ యాప్స్ ఉంటాయి. టెలిగ్రామ్లో వాళ్ళు పంపిస్తారు, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి డిఫరెంట్ కాంటెంట్కి ఈ యూత్లో ఉన్న టార్గెట్ ఆడియన్స్ని వీళ్ళని చూసి అయితే ఏం చేశారు అంటే ఈ బాబు ఫోటో, ఈ బాబు వీడియో చూస్తున్నట్టు వేరే డిఫరెంట్ వీడియోస్ ఉన్నట్టు అలా వీడియోస్ స్క్రీన్ రికార్డింగ్ చేసి వాట్సాప్లో నువ్వు వీడియో కాల్ మాట్లాడావు, అది చేసావు, ఇచ్చేసావు అని చెప్పేసి మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ పంపిస్తాను అని చెప్పి ఆల్మోస్ట్ ఇంత అమౌంట్ అని చెప్పేసి, అండ్ అంత అమౌంట్ ఎక్కడిదిరా అంటే కూడా దొంగతనం చేశాడు, ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్మాడు, అన్నీ చేసి ఈ గేవ్ ఇట్. అండ్ మల్టిపుల్ అకౌంట్స్, ఒక 20 అకౌంట్స్కి 8,000, 5,000, 10,000 అలా పంపించుకుంటూ వెళ్ళాడు. అలా పంపించుకుంటూ వెళ్ళి రాత్రి నాకు ఏం ఆప్షన్ లేదు, ఇక చనిపోదాం అనుకుంటున్నా, లాస్ట్ మూమెంట్లో ఏమైనా సొల్యూషన్ ఉందేమో అని చెప్పి కాల్ చేశాను. నేను అప్పుడు ఏం చెప్పాను, ఇది అందరికి కూడా బాగా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్కి, కానిస్టేబుల్కి కూడా జరిగింది సేమ్ థింగ్. అక్కడ ఉన్న వాళ్ళే కూడా తన ఫొటోస్ తీసుకొని ర్యాండమ్ ఎక్కడైనా వెళ్తుంటాం కదా మ్యామ్, ఎవరైనా తీసుకొని తనకే పంపించి వేరే వాళ్ళ దానిలోకి వెళ్ళి ఫోన్లోకి వెళ్ళి పంపించి కూడా వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే ఎవరికైనా ఎటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దీనికి సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్ ఉంది. నిజంగా బాధితులు కొంతమంది ఉంటారు. ఏంటంటే ర్యాండమ్గా ఎవరైనా వీడియో కాల్ చేశారు, ఎవరో అనుకొని మనం ఫోన్ లిఫ్ట్ చేస్తాం. ఫోన్ లిఫ్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఏంటి అంటే ఆ వీడియోని రికార్డ్ చేసేసుకుంటారు. ఆ వీడియోని రికార్డ్ చేసి ఎడిట్ చేసేసి వేరే అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఫేక్ వీడియో క్రియేట్ చేసి మనకు పంపిస్తామని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఫస్ట్ ఎవరైనా అట్లా ర్యాండమ్గా వీడియో కాల్ చేస్తే కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ ఆన్ చేయండి. కెమెరా ఆఫ్ చేసి, మన ఫ్రంట్ క్యామ్ ఉంటుంది కదా మ్యామ్, ఫ్రంట్ క్యామ్ ఆఫ్ చేసి వీడియో కాల్ ఆన్ చేయండి. సెకండ్ థింగ్, ఎవరైనా రికార్డ్ చేస్తున్నారంటే వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు, వీలైతే మన ఫోన్లో కూడా రికార్డ్ చేసుకోండి. అండ్ అట్లాంటి వీడియో కాల్స్ అసలు లిఫ్ట్ చేయకండి, యాక్సెప్ట్ చేయకండి అన్నోన్ నెంబర్ నుంచి, అన్నోన్ కాల్ నుంచి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటిది ఏమైనా జరిగింది, నిజంగా ఎవరైనా మనల్ని టార్చర్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనమే, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఇట్లా మన ఫ్రెండ్స్కి వీళ్ళకి అందరికి పంపిస్తా అని చెప్పారు కదా, మనమే ఏం చేయాలి అంటే నా ఫోన్ హ్యాక్ అయిపోయింది అని అందరికి మనమే ముందు పంపించాలి. మనమే ముందు నా ఫోన్ హ్యాక్ అయిపోయింది, నా ఫోన్ కానీ నా ఫోటోలు కానీ నా పేరు మీద ఏది వచ్చినా కూడా నమ్మకండి. నిజంగా చేసే వాళ్ళు ఉంటారు, నమ్మకండి అని మనమే ముందు పంపించేసాం అనుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి, సేఫ్, మెంటల్గా సేఫ్. ఎందుకంటే ప్యానిక్ మూమెంట్లోకి వెళ్ళిపోయి అది చేస్తూ ఉంటాం. థర్డ్ థింగ్ ఏం చేయాలి అంటే 1930 కాల్ చేసి కంప్లైంట్ చేస్తే ఆ సోర్స్ ఏముంది, ఆ రూట్ కాజ్ ఏముంది అని చెప్పి కనుక్కుంటారు. అందుకే ఈ మధ్య చూస్తే ట్రై వాళ్ళది ఒక రూల్ వచ్చింది, మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి నార్మల్గా ఫోన్లో మీకు కాల్ వచ్చినా కూడా వాళ్ళ సిమ్ రిజిస్టర్డ్ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్లో వస్తుంది, ఆండ్రాయిడ్లో కూడా వస్తుంది, అందరికీ మ్యాండేట్ చేశారు. వాట్సాప్ వాళ్ళు కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అది ఫస్ట్ మన రిలేటివ్స్ అందరికి పంపించేస్తాం. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే 1930 కాల్ చేసి
పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఆ సోర్స్ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ కాకుండా ఇది మేజర్గా టెలిగ్రామ్ నుంచి చాలా జరుగుతాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య జరుగుతున్నాయి. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే మనము ఇప్పుడు కనుక ఇట్లాంటి వీడియోస్ తీసుకెళ్ళి మీరు ఇంకోటి ఏం చెప్తా అంటే సిమ్ తీసేసామని చెప్తా. ఫస్ట్ దానికి ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తామో అప్పుడు వాళ్ళు ఇంకా ట్రిగ్గర్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాన్ని రియాక్ట్ అవ్వకని చెప్తా. అన్నోన్ బ్లాక్ చేస్తారా ఏం చేస్తారా రియాక్ట్ అవ్వకండి. రియాక్ట్ అవ్వకుండా మీరు ఏం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే మీరు ఇమీడియట్గా ఆ సిమ్ తీసేయండి. ఒక 1 వీక్ వరకు వాడకండి, కావాలంటే ఫోనే వాడకండి, సిమ్ కూడా వాడకండి. లేదు ఇంకొకటి కూడా ఏం చేయాలి అని అంటే ఆన్లైన్లో కనుక ఎవరిదైనా వెబ్సైట్ ఇప్పుడు ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ ఉమెన్కి చెప్తున్నాను మేజర్గా ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ జరిగింది అని అంటే పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటుంది. ఇది RSS ఫీడ్ ద్వారా ఏం చేస్తారంటే ఒక దాంట్లో వచ్చిన వెబ్సైట్లో వచ్చిన వీడియో కాంటెంట్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, టెక్నాలజీ ద్వారా వెళ్ళిపోతుంది. దీనికి ఒక సర్వీస్ ఉంది. సో ఇప్పుడు ఎవరిదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆన్లైన్లో ఇట్లా సర్క్యులేట్ అయిపోతున్నానంటే మనం దాన్ని ఆపడానికి గూగుల్ టేక్ డౌన్ సర్వీస్ ఉంది. ఇంకొకటి stopncii.org అని ఒక సర్వీస్ ఉంది మ్యామ్. ఇందులో stopncii.org ఇందులో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి ఒక 10 స్టెప్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ అంతా వ్యాలిడేట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఈ కాంటెంట్ డిస్ట్రిబ్యూట్ అయిందో దాన్ని ఒక 24 hours to 48 hours తీసేపిచ్చేస్తారు. ఏ వెబ్సైట్లో ఉన్నా కూడా తీపిచ్చేస్తారు. సో గవర్నమెంట్ లో మనకి ఇంటర్నెట్ లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంటర్నెట్ సొసైటీ అని ఒకటి ఉంటుంది, ఐకాన్ అని ఉంటుంది. వెబ్సైట్ ఇప్పుడు అది ఎక్కడ పెడుతున్నారంటే వెబ్సైట్ అనే వెబ్సైట్ లో పెడతారు కదా ఏదో ఒక దగ్గర. దానికి డొమైన్ ఉంటుంది కదా, డొమైన్ రిజిస్టార్. డొమైన్ లో మనకి ఏంటి అంటే ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో అవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ సెక్షువల్ ఆర్ న్యూడిటీ కాంటెంట్ దాన్ని టేక్ డౌన్ చేయడానికి కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ తోని చేసుకోవచ్చు, ఎవరైనా యాజ్ అ పర్సన్ గా చేసుకోవచ్చు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ మందికి యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దీనికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి వెళ్ళి లైఫ్ సూసైడ్ చేసుకునే అంత వెళ్ళిపోవద్దు. ఎందుకంటే కొంతమంది తప్పు చేయని వాళ్ళే ఇంకెక్కువ హర్ట్ అవుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు ర్యాండమ్గా తిరుగుతున్నారు, తప్పు చేయని వాళ్ళు ఎక్కువ హర్ట్ అవుతున్నారు. వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు డీప్ ఫేక్ చాలా అల్ట్రా రియలిస్టిక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. ఈవెన్ ఇన్ కేస్ మనం వీడియో కనుక చూసినట్టయితే వీడియోని మనం డీప్ ఫేక్ వీడియోనా కాదా అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒక వీడియో వచ్చినప్పుడు డీప్ ఫేక్ అన్నప్పుడు ఏంటి అంటే కొన్ని ఒక 6-7 పాయింట్స్ చెప్తాను. ఎనీ వీడియో ఇప్పుడు మనం ఏతో మీ వీడియో చూసినా ఏ వీడియో చూసినా కూడా ఏఐకి ఏంటి అని అంటే ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి పలానా థింగ్ అప్పుడు ఇట్లా ఇట్లా చెయ్యి అని అంటేనే అలా చేసి పెడుతుంది వీడియోని. అది నేర్చుకున్న దాంతో చేసిస్తుంది. ఇప్పుడు దాన్ని తెలుగులో నేను స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పినప్పుడు నేను ఇప్పుడు అమ్మ అన్నాను. అమ్మ అన్నప్పుడు లిప్ సింక్, లిప్ మూమెంట్ ఉంటుంది. IIOU AEIOU ఇలా మాట్లాడినప్పుడు లిప్ సింక్. ఫస్ట్ థింగ్ లిప్ సింక్ దగ్గర చేసుకోవచ్చు. లిప్ సింక్ కూడా 80 to 90% AI ఇప్పుడు డైరెక్ట్గా మ్యాచ్ చేసేస్తుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తుంది డీప్ ఫేక్లో. సెకండ్ థింగ్ వచ్చేసి ఐ బ్లింక్ మూమెంట్. అప్పుడప్పుడు మనం న్యాచురల్గా మాట్లాడేటప్పుడు బ్లింక్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సాడ్ మూమెంట్స్లో కూడా AI నవ్వుతుంది, లేదంటే క్యాజువల్గా చెప్తుంది, కోపంగా చెప్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి చెప్పేదానికి అండ్ హ్యాండ్ మూమెంట్ లేకపోవడం. ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి అప్పుడప్పుడు చెయ్యి మాట్లాడినప్పుడు ఏంటంటే 6 fingers వచ్చేస్తాయి ఎక్స్ప్రెషన్స్ మాట్లాడిన. వెరీ రీసెంట్ గా నెతన్యాహుకి 6 వేళ్ళు ఉన్నట్టుగా చూపించారు. ఎస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొకటి ఏంటంటే AI టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం దాన్ని ఇంకా మేకప్ యాడ్ చేస్తుంది. మేకప్ యాడ్ చేసి ఇప్పుడు ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి, మన డాట్స్ ఉన్నా ఏమున్నా కూడా తీసేసి క్లియర్గా ఒక ఫిల్టర్స్ వేసినట్టుగా చేస్తుంది. అది కూడా మనం గమనించవచ్చు. ఇంకొక నెక్స్ట్ థింగ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ సింక్లో ఉండకపోవడము అండ్ టీత్ ఏవైతే ఉన్నాయో టీత్ అన్ని వైట్ కలర్ అయిపోయి బ్లష్ అయిపోతూ ఉంటాయి. టీత్ కొన్నిసార్లు గమనించలేరు కూడా టీత్ని కూడా చూడడం ఇంపార్టెంట్. టీత్ మొత్తం కూడా వైట్ అయిపోతాయి, అండ్ నిజంగా ఎల్లో ఉన్నా మొత్తం వైట్ అయిపోతాయి. అండ్ ఈ లిప్ సింక్ ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాపర్ గా ఉన్నట్టు కనబడతాయి, ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది ఫస్ట్ టైం గా చూసుకునేటప్పుడు. తర్వాత డీప్వేర్ ML అని ఒక వెబ్సైట్ ఉంది, deepware.ai అని ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్ళి ఆ వీడియోని అప్లోడ్ చేస్తే డీప్ ఫేకా కాదా అని కూడా చెప్పేస్తుంది. సో డీప్ ఫేక్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఎట్లుందో అట్లా జరుగుతుంది. ఈవెన్ మన ఐడెంటిటీ మొత్తం మారిపోయి ఎగ్జాక్ట్గా ఎట్లుందో అట్లా జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే వీ షుడ్ బి వెరీ మచ్ సేఫ్. ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ KTR గారు ఇంటర్వ్యూ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా ఎలక్షన్ జరిగింది అని అనుకుందాం. ముందు రోజు రాత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఒక ఎమ్మెల్యేది కానీ ఎంపీది కానీ ఏదైనా వీడియో తనే మాట్లాడుతున్నట్టు
అందరితోని ఏఐని యూజ్ చేసి ఎట్లా పంపించచ్చు అంటే హాయ్ కవిత గారు అని చెప్పి పంపించచ్చు, హాయ్ నిఖిల్ గారు అని పంపించచ్చు. పంపించి ఆన్లైన్లో ఏదో ర్యాండమ్ సోర్స్ నుంచి వాట్సాప్లో వీడియో వచ్చింది, అది నెగటివ్ వీడియో అనుకుందాం. పొద్దున్న లేసేసరికి ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్, అది మీడియాలో వచ్చినా లేదంటే ఎక్కడ వచ్చినా అది ఫేక్ వీడియో అని చెప్పి మనము ఎలక్ట్రోల దగ్గరికి వెళ్ళి ఆపిచ్చేద్దాం అనుకున్నా, అప్పటిలోపు ఎలక్షన్ టైం రేపు పొద్దున అన్నప్పుడు ఇటువంటి వీడియో నెగిటివ్ వీడియో కనుక బయటికి వచ్చి ఇది జరిగితే రేపు పొద్దున ఎలక్షన్ మూమెంట్ ఒరిజినల్ వర్తీ క్యాండిడేట్ కూడా లూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ రాంగ్ కంటెంట్, రాంగ్ క్రియేషన్, రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆన్ వాట్సాప్. మార్నింగ్ 10 o'clock ఎలక్షన్ ఉంటుంది, 10 o'clock లోపు అందరికీ ఆ వీడియో అయిపోతుంది. వాట్సాప్ గ్రూప్లో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు, ఏదో ఒక నెంబర్ నుంచి వస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసినా పనిచేయదు. ఆ నెంబర్ ఇంటర్నేషనల్ నెంబర్ అయితే మొత్తానికే పనిచేయదు, ఎందుకంటే ఆన్లైన్లో టెంపరీ నెంబర్స్ కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో టెంపరీ నెంబర్స్ దొరుకుతాయి, టెంపరీ ఈమెయిల్ దొరుకుతుంది, టెంపరీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. సో ఇలాంటివి జరిగినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ఎ లాట్ ఆన్ ఏ నెగిటివ్ సైడ్. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఎంత క్వాలిటీగా ఉన్నా, ఎంతగానో చేసినా కూడా పీపుల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అవేర్నెస్ లేకపోతే మాత్రం అది నిజంగా ఏఐ ఫేక్ అని కొన్నిసార్లు కూడా మనం పెడుతూ ఉంటాం. పేపర్ ఆర్టికల్స్ని కూడా ఫేక్ చేస్తారు, పేపర్ ఆర్టికల్లో క్లిప్పింగ్ కూడా మార్చేస్తారు, న్యూస్ కంటెంట్ కూడా మార్చేస్తారు. ఒరిజినలా కాదా అండ్ అది కరెక్ట్ వెబ్సైటా కాదా, ఎక్కడి నుంచి వచ్చింది అనే సోర్స్ తెలుసుకోకుండా మనం ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేసినట్టయితే మాత్రం నిజంగా మనం పప్పులో కాలేసినట్టే. అండ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ లైక్ ఒక వెపన్ లాగా వాడుతున్నారు టు థ్రెటన్ పీపుల్. అలాంటి యూజ్ చేయకూడదు. అండ్ పీపుల్ ఫస్ట్ కాన్షియస్గా అవేర్గా ఉండడం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో చూసారు కదా, ఒక చిన్న వీడియో అట్లా చేసినప్పుడు అట్లా అయిపోతుంది అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒక డిసిషన్ మేకింగ్, ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటున్నాడు, ఒక డిసిషన్ మేకింగ్లో అది ఎఫెక్ట్ అవుతుందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇండివిజువల్గా మనకు వ్యక్తిగతంగా ఇంత హామ్ జరుగుతున్నప్పుడు ఒక సొసైటీలో, ఒక సిస్టంలో కూడా ఇలాంటి ఇంపాక్ట్ చాలా ఉండబోతోంది అనేటువంటి ఒక మాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, సొసైటీలో చాలా మంది ఏంటంటే ఆ రెస్పెక్ట్ తోనే బతుకుతారు. డిజిటల్ గా ఆ రెస్పెక్ట్ పోతుంది బికాస్ ఆఫ్ ఫేక్ కంటెంట్ అన్నప్పుడు దే షుడ్ బి కేర్ఫుల్. అండ్ ఇంకొకటి కూడా ఏమైపోయిందంటే మ్యామ్, సోషల్ మీడియాలో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ప్రామినెంట్ పీపుల్ పైన ఒక 20-30 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడట్లేదా చూస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు కంటెంట్ ఏదైతే పెడుతున్నారో సెకండ్ డే థర్డ్ డే అదే కంటెంట్ తీసుకొచ్చి ఇందులో కూడా పెడతారు. అలా ఒక 6 months పెడతారు, పెట్టేసి అప్పుడు వేరే వాళ్ళకి ఇలా డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు, క్లోనింగ్ చేస్తారు. ఇప్పుడు నేను మొన్న ఇలాంటిది ఇట్లా వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఏంటి అంటే ఒక 2-3 days నా పేరు పైన ఆల్మోస్ట్ ఒక 40-50 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. చేసి మా స్టూడెంట్స్ అందరికీ పంపించి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో జాయిన్ కండి, ఇందులో జాయిన్ అయితే ఇది వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి, ఆల్ దీస్ థింగ్స్. మా వాళ్ళకి నేను ముందే క్లాస్లో డే 1 డిస్క్లైమర్ ఇస్తున్నాను. నేను ఈ మధ్య ఏంటి అంటే క్లాస్లో జాయిన్ అయ్యి నేను చెప్పేదాకా నేను వీడియో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అని చెప్పి కూడా కాల్ చేసిన ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి, ముందే చెప్పిస్తున్నాను. నా కోర్సు 5,000 రూపీసే. వాళ్ళు ఏంటంటే 5,000 రూపీస్ కదా, 6,000 రూపీస్కి మేము ఇంకా ఎక్కువ నేర్పిస్తున్నాం, నిఖిల్ మా ఫ్రెండే అది అని చెప్పి కూడా కాల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, మన ఫోటోనే పెట్టుకుంటారు, సేమ్ పేరు, ఇంకొక యూ యాడ్ చేస్తారు, ఇంకొక 1 యాడ్ చేస్తారు, ఇంకో 2 యాడ్ చేస్తారు, ఇదే ఒరిజినల్ అకౌంట్ అని చెప్పిస్తారు. కావాలంటే ఫోన్ చేయండి, నేను మాట్లాడతా, నా వాయిస్తో కూడా మాట్లాడవచ్చు ఈజీగా. సో ఇలాంటివి ఏదైనా ఎప్పుడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవడము, డబల్ చెక్ చేసుకోవడం. చూసేది నమ్మరాదు, వినేది నమ్మరాదు, ఆయన కనిపించేది కూడా నమ్మరాదు. డిజిటల్ ప్రపంచంలో మొత్తం మోసమే. సింపుల్. సో ఏఐ వచ్చిన తర్వాత డిజిటల్ ప్రపంచం అంతా మోసం అన్నప్పుడు ఇప్పుడు ఆ గవర్నమెంట్ సైట్స్ని హ్యాక్ చేయబోతున్నారు, లేకుంటే మనకి ఏదైతే ఫైనాన్షియల్గా సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటిని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ని హ్యాక్ చేయబోతున్నారు. అలాంటి ఏఐ ఇప్పుడు రాబోతోంది, సరికొత్త వర్షన్స్ వస్తున్నాయి, కొంచెం అలర్ట్గా ఉండండి, కాషియస్గా ఉండండి అంటూ ఒక వార్నింగ్ కూడా వచ్చింది. కాబట్టి నెక్స్ట్ మనకి ఇండివిజువల్ గానే ఇది జరగట్లేదు, దేశాల మధ్య జరగబోతోంది, డిపార్ట్మెంట్స్ మధ్య ఉండబోతోంది. ఒక సైబర్ వార్ అనేది ఫ్యూచర్ లో ఏఐ వార్స్ ఉండబోతున్నాయి. యాక్చువల్ ఒక రూట్ లెవెల్ చెప్తాను మేము. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే డేటా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫుడ్ లాగా. అండ్ ఏఐ ఈజ్ వెరీ గుడ్ విత్ డిటెక్టింగ్ ప్యాటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1=2, 2=4 అంటే ఆ సినర్జీ ఏముంది, 1ని డబుల్ చేశారు, 2ని కూడా డబుల్ చేశారు. ఈ సినర్జీ, ఇది ప్యాటర్న్ ఉంది కదా, మళ్ళీ 3=1 అంటే 3=6 అని చెప్పేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవేవైతే ఈ టెక్నాలజీస్ ఉన్నాయో, ఈ టెక్నాలజీస్ వెరీ గుడ్ విత్ ప్యాటర్న్ డిటెక్షన్. ఈ ప్యాటర్న్ డిటెక్షన్ ఈజీగా నేర్చుకొని, ఫాస్ట్గా నేర్చుకొని అడాప్ట్ చేయగలుగుతుంది. ముందు ఏంటంటే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్ అనేది జరిగింది అని అంటే మనకు తెలియకుండా డిజిటల్ డివైజెస్ని కానీ, లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ కానీ, ఏదైనా టెక్నాలజీ కానీ, ఏదైనా ఒక స్టోరేజ్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ కానీ దాన్ని టేక్ ఓవర్ చేసుకోవడం.
టేక్ ఓవర్ చేసుకున్నారు అంటే ఎక్కడో ఒక లూప్ హోల్ ఉంటుంది కదా, Hmm. ఎక్కడో ఒక లూప్ హోల్ని ఆ ప్యాటర్న్ డిటెక్షన్ని ఏఐ ఫాస్ట్గా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఆ ప్యాటర్న్ డిటెక్షన్ని ఫాస్ట్గా చేయగలుగుతుంది కాబట్టి ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. సో ఇటువంటి దాంట్లో ఏంటంటే ఇట్లాంటిది ఉంది అని చెప్పి గవర్నమెంట్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్, ఇనిషియేటివ్ తీసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ అనేది మేజర్ పాయింట్ ఇక్కడ. దీన్ని ఎలా ఆపగలుగుతాం అంటే ఓన్లీ ఒకటే విషయం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్తోనే ఆపగలుగుతాం. పబ్లిక్ ఏంటంటే నిజంగా ఇప్పటికి చెప్పినప్పుడు కూడా మీరు చూసినట్టయితే స్టాట్స్ డిజిటల్ అరెస్ట్లో 23,000 కోట్లు డిజిటల్ అరెస్ట్ పోగొట్టుకునే వాళ్ళు, ఓన్లీ రిపోర్ట్ చేసిన వాళ్ళు 23,000 కోట్లు పోయింది. లాస్ట్ 1 yearలో కొన్ని నెంబర్ ఉంది. ఆన్లైన్లో మీరు చూసిన డిజిటల్ అరెస్ట్ క్యాంపెయిన్ ఇప్పటికి ఇంకా నడుస్తుంది. ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్స్లో 26% 30% ఇంకా డిజిటల్ అరెస్ట్ స్కామ్లే నడుస్తున్నాయి. ఈవెన్ మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంత క్యాంపెయిన్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వస్తుంది, మనం కాల్ చేస్తే వచ్చేటువంటి కాలర్ ట్యూన్ దగ్గర నుంచి ఇంత అవేర్నెస్ చేస్తున్నాము అనుకున్నప్పుడు కూడా సరిపోవట్లేదు. ట్రూ, ఎందుకంటే నమ్మట్లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళ వైఫ్స్ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఇందులో బారిన పడ్డవాళ్ళు కదా. ఉన్నారు. అండ్ క్రిప్టోలో కూడా కొన్ని క్రిప్టో అన్ని ఫేక్ అనను, కొన్ని క్రిప్టో కంపెనీస్ నార్మల్గా కాయిన్స్ లాగా క్రియేట్ చేస్తూ అట్లా ఇట్లా చేస్తూ కూడా దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు చీట్ పీపుల్. ఇలా పెట్టండి, ఇందులో పెడితే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, ఇందులో వచ్చాయి అంటే జనాలకు మొత్తానికి అది హాఫ్ నాలెడ్జ్. నేనేమని చెప్తా అంటే హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ మచ్ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ తెలుసుకొని ఓకే ఇది ఒరిజినల్ అని చెప్పి నమ్మేస్తారు. అండ్ ఇప్పుడు వెబ్సైట్ ఈజీగా క్లోన్ చేసేస్తుంది, టూల్స్ వచ్చాయి, అవైలబుల్ ఉంది, బోల్ట్ ఉంది. ఏదైనా వెబ్సైట్కి వెళ్ళిపోయి నాకు ఇదే వెబ్సైట్ కావాలి జిరాక్స్ ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ వెబ్సైట్ కావాలి జిరాక్స్ ఇచ్చేస్తుంది, సైబర్ క్రైమ్ వెబ్సైటే కావాలి ఇచ్చేస్తుంది, ఏదైనా ఇచ్చేస్తుంది, విత్ ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తుంది. అంటే టెక్నాలజీ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కానీ ఎక్కడ మనం వ్యాలిడేట్ చేస్తున్నాము, ఎక్కడ ఇస్తున్నాము, ఎక్కడ డేటా ఇస్తున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదో పెట్రోల్ పంపులో ఎవరో ఒకరు వచ్చి మనకి ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అంటే ర్యాండమ్గా ఇచ్చేస్తూ ఉంటాం. ఎవరైనా కాల్ చేసి ఇప్పుడు బ్యాంక్ లాగానే ఓటీపీ పంపించి కానీ లేదంటే నిజంగా ఓటీపీ వచ్చింది చెప్పండి అన్న, ఆ ఒక్క ఓటీపీ వ్యాలిడేషన్ చేసిన, లేదంటే అక్కడ ఉండి కూడా ఓటీపీ వ్యాలిడేషన్ చేసిన, కాల్లో ఉండి కాల్లో వ్యాలిడేషన్ చేసిన, ఎక్కడి నుంచి ఎటువంటి వ్యాలిడేషన్ చేసినా కూడా మనము తెలుసుకోలేని ఆ చీట్ అయ్యే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఎన్నో రకాల సైబర్ క్రైమ్స్ అంటే ఏం లేదనుకున్న కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ మాట్లాడవచ్చు మనం. ఎన్నో విధాలుగా పీపుల్ ఆర్ గెటింగ్ చీటెడ్ అండ్ కొత్త పద్ధతులు వెతుకుంటున్నారు, కొత్త ఆలోచనలు వెతుకుంటున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే హ్యూమన్ యొక్క సైకాలజీని క్రాక్ చేస్తారు, ఇక్కడ మైండ్ని క్రాక్ చేస్తారు, ఒక ప్యానిక్ మూమెంట్కి తీసుకెళ్ళిపోతారు. ఆ ప్యానిక్ మూమెంట్లో ఏంటంటే ఫినాన్షియల్ డిసిషన్ తప్ప నాకు ఎటువంటి ఆప్షన్ లేదు అనే కండిషన్లో ఒక హ్యూమన్ బీయింగ్ ప్యానిక్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఒక బేసిక్గా లొంగ తీసేసుకుంటారు. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఆ ప్యాటర్న్లో ఎక్కడైనా కూడా కొంచెం కాన్షియస్గా యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎనీ టైమ్ ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎ క్రైమ్ ఆల్సో దట్స్ ఓకే. దెర్ ఆర్ వేస్. ఇప్పుడు మ్యూల్ అకౌంట్ నేను చెప్పాను, అది జరిగింది అని చెప్పి మీకు తెలిసిన వెంటనే మీరు రిపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీ పైన ఫేక్ అకౌంట్ వచ్చింది, ఇమీడియట్గా ఒక 40-50 పీపుల్కి చెప్పి రిపోర్ట్ చేయడం. అండ్ టెక్నాలజీ వాడితేనే యూజ్ చేయండి, వాడకపోతే అసలు వద్దు. అకౌంట్ సోషల్ మీడియాలో క్రియేట్ చేయకండి అని చెప్తాం. సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసి వాడకుండా అది అట్లే వదిలిపెట్టి వేరే వాళ్ళు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళు అట్లా చేసుకోవడము. వాట్సాప్లో ఏపీకే ఫైల్ వచ్చింది, అమెజాన్ వాళ్ళు 100 ఐఫోన్లు ఇస్తున్నారు అని చెప్తే వెంటనే దానిపైన క్లిక్ చేస్తే ఏమైపోతుంది, మన దాంట్లో ఉన్న గ్రూప్స్ అందరికి వెళ్ళిపోతుంది. అది ముట్టుకుంటే అన్ని వైరస్లు వెళ్ళిపోతాయి. ఆ ముట్టుకుంటే అన్ని వైరస్లు వెళ్ళిపోయి అమెజాన్ వాళ్ళు ఇస్తుంటే పేపర్ అనౌన్స్మెంట్ ఇయ్యరా, టీవీలో చెప్పరా, అందరు చెప్పరా, అందరూ వాడరా, ఎందుకు మనకే వచ్చింది అనుకుంటారు. టార్గెట్ చేస్తున్నారు. కాషియస్గా ఉండడం ఇంపార్టెంట్. కొన్ని క్యూఆర్ కోడ్స్ డబ్బులు పే చేస్తాం కదా మనము, అక్కడ ఆథెంటికేషన్ తీసుకొని డైరెక్ట్ వచ్చేటివి కూడా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే కాల్ చేసి, నాకు కూడా కాల్స్ వస్తాయి, మీ క్యూఆర్ కోడ్ పంపిస్తున్నా దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయంట. మనం నార్మల్గా మీకు డబ్బులు వచ్చింది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయి. రీసెంట్గా ఒక కేసు జరిగింది, ఇది జనరల్గా ఉమెన్కి టార్గెట్ చేస్తున్నారు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇట్లా ఇప్పుడు మన కెరియర్ బ్రేక్ వస్తుంది కదా, కెరియర్ బ్రేక్ వచ్చినాక మ్యారేజ్ తర్వాత ఒక 6-7 years వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. వాళ్ళు ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేశారు అనుకుందాం, వాళ్ళకు ఆన్లైన్లో ఎక్కడో ఒకటి అప్డేట్ చేసి ఉంటారు. మళ్ళీ వీళ్ళు అప్లై చేస్తున్నప్పుడు ఏదో ఒక వెబ్సైట్లో అప్లై చేస్తూ ఉంటారు, జాబ్ వెబ్సైట్లో అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ డేటా తీసుకొని ఓకే మీకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది, సిమిలర్ కంపెనీలో జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, దీనికి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, కిట్ ఉంటుంది, ఈ కిట్కి మీరు ఇంత డబ్బులు పంపించాలి, అట్లా ఇట్లా అని చెప్పేసి మీకు వర్క్ ఫ్రమ్ 80,000 రూపీస్ శాలరీ అది ఇది అని చెప్పి రీసెంట్గా ఒక మేడం దగ్గర మా కమ్యూనిటీలోనే ₹1,00,000 కట్టించుకున్నారు. 500 రూపీస్తో స్టార్ట్ అయింది, 500 రూపీస్తో 18,000 20,000 హెచ్ఆర్తో మాట్లాడించి ఒక ఫేక్ ఇంటర్వ్యూ కాల్ కూడా పెట్టి వాళ్ళు నిజంగానే ఆఫీస్లో ఉన్నట్టు ఒక సినారియో క్రియేట్ చేసి అలా చేసి అంత చేసి దాని తర్వాత చూస్తే ఆ ఈమెయిల్ ఐడి చూసినా అది రాంగ్ ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ చూసినా రాంగ్ వెబ్సైట్, కంప్లీట్లీ క్లోన్డ్ వెబ్సైట్, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్.
ఈమెయిల్లో కూడా ఇట్లాంటి స్కామ్స్ చాలా జరుగుతాయి. ఫేక్ ఈమెయిల్స్ వస్తుంటాయి. ఈమెయిల్ వస్తే క్లిక్ చేస్తాము, ఆ క్లిక్ త్రూ ఎక్కడెక్కడికి వెళ్తాము. కాన్షియస్గా ఏదైనా క్లిక్ చేస్తున్నప్పుడు డబుల్ చెక్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వ్యాలిడేట్ చేసుకోవడం, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం, న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ నిజమేనా కాదా అని నమ్మడం, గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఇది కరెక్టేనా కాదా అని నమ్మడం, అండ్ ఎక్కడ పడితే అక్కడ డేటా ఇవ్వకపోవడం చాలా బెటర్ అని చెప్పి నేను చెప్తాను. మనం ఇంత ముందు అనుకున్నాము వాయిస్ క్లోనింగ్, వీడియో క్లోనింగ్ అనేది. Yes, నాకు ma'am. చూపిస్తారా అది? ఎస్ మ్యామ్, వచ్చేసింది వీడియో అవుట్పుట్. Okay. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేసిందా, వీడియో రికార్డ్ చేసింది మన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేసి దాంట్లో నా ఫేస్ నా వీడియో తీసేసి మిమ్మల్ని రిప్లేస్ చేస్తాను, మీ ఫోటో అప్లోడ్ చేసి. వాయిస్ కూడా మీదే వస్తుంది ఇక్కడ, సేమ్ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా మీదే. ఈ వీడియోని మనం బాక్స్లో ప్లే చేద్దాము. హలో అందరికీ, మీరు ఇప్పుడు చూస్తున్నది నేను కాదు, నా ఏఐ క్లోన్. దీన్ని నిఖిల్ గారు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో, ప్రతి వాయిస్, ప్రతి ఫేస్ రియల్ అని అనుకోవద్దు. ఈరోజు ఏఐతో మన ఫేస్, వాయిస్, ఈవెన్ హ్యాండ్ జెస్చర్స్ కూడా రియలిస్టిక్గా రీక్రియేట్ చేయడం పాసిబుల్ అయింది. అందుకే ఆన్లైన్లో ఏ కంటెంట్ చూసినా వెరిఫై చేసుకుని నమ్మడం చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఎటువంటి అవతార్ అయినా, వాయిస్ అయినా, ఏదైనా కూడా మనం చేంజ్ చేసే అంత టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చేసింది. Yeah. సో దిస్ ఈజ్ సంథింగ్, ఒక లైవ్ చిన్న డెమో అనుకోవచ్చు. పీపుల్ ఎవరైతే చూస్తున్నారో, ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే కాన్షియస్గా ఉండడం, మళ్ళీ చెప్తున్నాను, కాన్షియస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. Exactly. ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ మనీ, అండ్ ఎవరైనా జాబ్ అంటే వాళ్ళు ఉల్టా డబ్బులు ఇస్తారు. ఇది కాలేజ్ స్టూడెంట్స్తో కూడా జరుగుతుంది మ్యామ్. ఇంటర్న్షిప్స్ అనే పేరు చెప్పి, ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే కంపెనీతో మనం వర్క్ చేస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, స్టూడెంట్ వర్క్ చేస్తే. కానీ ఇంటర్న్షిప్ అని చెప్పి అమీర్పేట్ ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు మీకు ఇంటర్న్షిప్ మీకు ఇస్తాము, సర్టిఫికేట్ ఇస్తామని ఆ సర్టిఫికేట్ కూడా డబ్బులు తీసుకొని అమ్ముకుంటున్నారు. సో ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. యూత్ ముఖ్యంగా అవేర్నెస్గా ఉండడం ఇంపార్టెంట్. ఉమెన్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు అవేర్గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి వీడియోని. ఎందుకంటే ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఆ నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు ఎటువంటి స్కామ్స్ జరుగుతున్నాయని దానిపైన కూడా మనం అవేర్నెస్ పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మనం డీప్ ఫేక్ బారిన పడ్డాము, ఏదైనా స్కామ్ లో మనం ఇరుక్కున్నాము అనుకున్నప్పుడు, ఒక ఫ్రాడ్ కాల్ కి మనం అటెన్షన్ ఫోకస్ పెట్టాము, మనం బాధితులమో లేకుంటే బాధ్యులమో అయ్యాము అనుకుంటే ఇమ్మీడియట్ గా మనం దాని నుంచి బయటపడడానికి కూడా వెబ్సైట్స్ ఉన్నాయి, సొల్యూషన్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. 1930 అయితే కంపల్సరీ మైండ్ లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకోటి cybercrime.gov.in, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా నార్మల్గా ఎవరైనా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్కి ఆ కంప్లైంట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. అండ్ డబ్బులు ఒకసారి పోయినాయంటే రికవరీ రేట్ చాలా తక్కువ. హార్డ్లీ మస్తు లక్కీ అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి కొంత అమౌంట్ రావచ్చు అండ్ హోప్ పోగొట్టుకోవడమే ఇమీడియట్గా. అండ్ ఎవ్రీ టైం ఎప్పటికప్పుడు ఇవేమంటారు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. Yes, Nikhil garu, thank you so much, Andy. Thank you so for much giving that awareness.